హలో వ్యూయర్స్, 5th క్లాస్ మ్యాథ్స్ సంబంధించి రిమైనింగ్ లెసన్స్ సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చూద్దాం. సో 4th లెసన్ వచ్చేసి గుణకారం మరియు భాగాహారానికి సంబంధించి. సో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటనేది మనం కనుక చూసినట్లయితే, గుణకారం మనందరికీ వచ్చినదే. సో దీంట్లో పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు. సో ఇక్కడ వచ్చేసి గుణ్యం ఇంటూ గుణకం ఈజ్ ఈక్వల్ టు లబ్ధం. ఇది ఆల్రెడీ మనం ముందు లెసన్లో చెప్పుకున్నాం, 3rd 4th మ్యాథ్స్లో భాగంగా. సో గుణకార సోపాన క్రమం గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గుణకార సోపాన క్రమం అది కూడా ఏ విధంగా చేయాలనేది. సో 1ల స్థానం నుంచి గుణకారాన్ని ప్రారంభించాలి, తర్వాత 10ల స్థానంలో అంకెను 5ను గుణించాలి. సో ఈ ప్రాసెస్ అనేది ఒకసారి చూసుకోండి. సో అందరికీ ఇది తెలుసు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ విధంగా చేయాలనేది ప్రాసెస్ ఇచ్చాడు. ఒకవేళ 100ల స్థానంలో ఇక్కడ అంటే 1256ని ఏ విధంగా చేయాలి, 1256 × 7. సో ఫస్ట్ 1ల స్థానంలో అంకెతో 1ల స్థానంలో అంకెను చేస్తాం. తర్వాత మరి 7తో 10ల స్థానం, 7తోనే 100ల స్థానం, 7తోనే 1000ల స్థానంలో అంకెను గుణకారం చేయడం. సో ఇది వెరీ ఈజీ. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ సమ్స్ చూద్దాం. ఒక కంపెనీ 4950 కార్లను ఒక నెలలో తయారు చేయగలదు. ఒక సంవత్సరంలో ఎన్ని కార్లను ఉత్పత్తి చేయగలదు? చూడండి, ఒక నెలలో 4950, ఒక నెలలో 4950. మరి ఒక సంవత్సరానికి 12 నెలలు కాబట్టి సో 4950 × 12 వేసుకుంటాం. అలాగే ఒక రైలు 143 కిలోమీటర్ల దూరాన్ని ఒక గంటలో ప్రయాణించగలదు. ఒక రోజులో ఆ రైలు ఎంత దూరం ప్రయాణించగలదు? గమనించినట్లయితే ఒక గంటలో 143 కిలోమీటర్లు. సో ఒక రోజుకి ఎన్ని గంటలండి? 24 గంటలు. సో 143 × 24 చేయడం అనేది ఇక్కడ ఆవశ్యకం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ 1256 × 7 చేసాం. అది ఇక్కడ 1256 × 34 అంటే 2 అంకెలతో ఏ విధంగా చేయాలి? సో గుణకారం కూడా మరి ఫస్ట్ 1ల స్థానంలోని అంకెతో మరి 1లు 10లు 100లు 1000ల స్థానంలో ఉన్న అంకెని గుణించేసిన తర్వాత మరలా ఇచ్చిన అంకెలో 2వ స్థానంలో ఉన్న అంకెతో మరలా సేమ్ యాషెస్గా 1ల స్థానం నుంచి 1000ల స్థానాన్ని గుణించాలి. సో అదే చెప్తున్నట్టు సపోజ్ ఇక్కడ 1256 34 ఉందనుకోండి. సో ఫస్ట్ 4తో 6ని, తర్వాత 4తో 5ని, 4తో 2ని, 4తో 1ని చేసిన తర్వాత 3 6లు 3 5లు 3 7లు 3 1లు చేయాలన్నమాట. సో ఇక్కడ చిన్న గమనిక అనేది మెన్షన్ చేశాడు. గుణకం యొక్క 10ల స్థానంలోని అంకెతో గుణకారం చేయగా వచ్చిన లబ్ధాన్ని ఇంతకు ముందు వచ్చిన లబ్ధం యొక్క 10ల స్థానం నుంచి రాయడం ప్రారంభించాలి. చూద్దాం అదేంటో. సో 4 6లు ఎంతండి? 24. సో 2 4 5లు 20, 20 + 2 22, ఇంకా మరలా 2 4 2 8. సో 9 10 0. సో 1 మిగిలింది. నెక్స్ట్ 4 1ల 4 4 1 5 వేసాం. ఇక్కడ ఏమంటున్నాడంటే మరి గుణకం యొక్క 10ల స్థానంలోని అంకెతో గుణకం ఏది? ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, గుణ్యం ఇంటూ గుణకం ఈజ్ ఈక్వల్ టు లబ్ధం అని ముందు పేజీలో చూసాం కదా. మొదటిగా మనం గుణ్యం ఇంటూ గుణకం చూసాం. సో గుణకం అంటే మరి 34 అనేది గుణకము, 1256 అనేది గుణ్యము. సో గుణకం యొక్క 10ల స్థానంలోని అంకె ఏది? 3. ఈ 3తో మరి 10ల స్థానంలోని అంకెతో గుణకారం చేయగా వచ్చిన లబ్ధాన్ని మరి 3 6లు చేస్తాం కదా, ఆ లబ్ధాన్ని అంట ఇంతకు ముందు వచ్చిన లబ్ధం యొక్క 10ల స్థానం నుంచి, అంటే ఆల్రెడీ మనకి 50 24 వచ్చింది కదా, 1లు 10లు అంటే ఈ స్థానం కింద నుంచి వేయమని చెప్తున్నాడు అనమాట. సో అంతే, అంతకు మించి ఏం లేదు అక్కడ. నెక్స్ట్ వచ్చేసి పొడుపు కథ ఇచ్చాడు. నేను 3 అంకెల సంఖ్యను 1ల స్థానంలోని అంకె 100ల స్థానంలోని అంకెకి 3 రెట్లు, 1ల స్థానంలోని అంకెను 2చే భాగించగా 10ల స్థానంలోని అంకె వచ్చును. 100ల స్థానంలోని అంకె కనిష్ట ప్రధాన సంఖ్య అయిన నేను ఎవరిని? 236 అనేది మరి దీనికి సంబంధించిన ఆన్సర్. ఎలా అంటే ఇక్కడ గమనించినట్లయితే 3 అంకెల సంఖ్య. సో 3 వేసుకున్నాం అనుకోండి మనం, 3 అంకెల సంఖ్య. సో 1ల స్థానంలోని అంకె 100ల స్థానంలోని అంకెకి 3 రెట్లు. సపోజు మనం గమనించినట్లయితే 100ల స్థానం 1లు 10లు 100ల స్థానంలో ఉన్న అంకె x అనుకుంటే 3 రెట్లు అంటే 3x. అలాగే 2చే భాగించక అంటే 3x/2 10ల స్థానంలో ఉన్న అంకె వస్తుందంట. సో అలా వచ్చే అంకె మనం ఇక్కడ 2 చూసుకుంటే x = 2 అనుకుంటే సో 3 2 6, 3x/2 అంటే 0. సో 236 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా అంతే, గుణకారానికి సంబంధించిన సమ్స్ ఇవన్నీ కూడా మీరు చేయగలరు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మరి తోటలో ఒక వరుసకి 12 టమోటా మొక్కలు చొప్పున 127 వరుసల్లో చేయాలంటే సో 127 × 12 చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ గుణకార నియమం, వినిమయ న్యాయము. సో వినిమయ న్యాయం అంటే మరి ఏ క్రమంలో గుణించిన, సపోజ్ 426 × 24 అయినా అదే ఆన్సర్ వస్తుంది. అలాగే 24 × 426 అయినా అదే ఆన్సర్ వస్తుంది. సో అదే వినిమయ న్యాయము. సో గుణకార తత్సమాంసం అంటే 1 గుణకార తత్సమాంసము. సో మరి ఏదైనా ఒక అంకెను 1తో గుణించక మరలా
అదే అంకె అదే గుణ్యం వస్తే దాన్ని గుణకార తత్సమాంసం అంటారన్నమాట. ఇక్కడ ఉంది కదా. సో 2 సంఖ్యలను ఏ క్రమంలో గుణించిన వాటి లబ్ధం విలువ మారదు. ఈ నియమాన్ని గుణకార వినిమయ న్యాయం అంటారు. అలాగే ఏదైనా ఒక సంఖ్యను 1చే గుణించగా అదే సంఖ్య వచ్చును 1ని గుణకార తత్సమాంసం అంటారు. అలాగే శూన్యాంక నియమము 0 అయిపోవాలన్నమాట. ఇప్పుడు అంటే ఏదైనా ఒక సంఖ్యను 0చే గుణించగా 0 వచ్చును. ఈ నియమాన్ని గుణకార శూన్యాంక నియమం అంటారు. సో అది మెయిన్ ఈ పేజీకి వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ మనం గమనించినట్లయితే గుణ్యము మరియు గుణకాలు సమీప పదులు, వందలు, వెయ్యిలకు సవరించబడ్డాయి. పక్కన ఏ విధంగా చేయబడ్డాయి అనేది ఇక్కడ ప్రాసెస్ అనేది ఆల్రెడీ మరి సవరించడం అనేది చూసాం కదా. సో సవరించి అంచనా వేయడం ఇక్కడ. సో కింది వాళ్ళ లబ్ధాలను అంచనా వేయండి అన్నాడు. సో 59 9 అనేది 5 కంటే పెద్దది కాబట్టి మరి మనం 10 కలుపుతాం, ముందున్న దానికి 10 కలుపుతాం. సో 60. అలాగే 19 కూడా సేమ్ యాక్చువల్గా 9 అనేది 5 కంటే పెద్దది కాబట్టి దాని ముందున్న అంకెకు 10 కలుపుతాం. సో 20. సో 2 6 12 0 0 అంటే 0లతో ఈజీగా అవుతుంది. నెక్స్ట్ భాగాహారము. మిక్కిలి పెద్ద స్థానం అనగా వేలతో ప్రారంభిస్తాము. ఇక్కడ గమనించినట్లయితే ఇంకా భాగాహారం ఇది కూడా వచ్చు, ఇది బేసిక్ నాలెడ్జే. సో ఒకసారి చూసుకోండి. ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కూడిక, తీసివేత, గుణకారం అనేవి 1ల స్థానంతో ప్రారంభిస్తాం. అదే భాగాహారం మాత్రం మరి పెద్ద స్థానం ఏదైతే ఉందో, ఒకవేళ 1000 ఉందనుకోండి, మరి వేల స్థానం నుంచి మనం భాగాహారం చేసుకుంటా వస్తామన్నమాట. సో అది గమనించాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇవన్నీ కూడా భాగాహారాలకు సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫార్ములా చూద్దాం. సో ఇక్కడ 19,895ను 21చే భాగించగా వచ్చే శేషం ఎంత అని అడిగాడు. సో 21కి సంబంధించి భాగాహారం కూడా చేశారు ఇక్కడ. ఈ ప్రాసెస్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫార్ములా విభాజ్యము ఈజ్వల్ టు విభాజకము ఇంటూ భాగాఫలము ప్లస్ శేషము. సో ఒక మరి భాగాహారం ఇచ్చేసి దాంట్లో శేషం ఏది, విభాజకం ఏది, విభాజ్యం ఏది అని అడగవచ్చు. సో అది కూడా చూసుకోండి ఫార్ములా. ఇవన్నీ కూడా భాగాహారాలకు సంబంధించినవి. సేమ్ ఇది కూడా 100 మంది రోగులకు పంచుటకు 2300 విలువ గల రొట్టెలను వేమయ్య కొనుగోలు చేశాడు. ఒక రొట్టె విలువ ఎంత? సో 2300/1000 చేస్తే మనకు ఒక రొట్టె విలువ ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏకవస్తు మార్గము అంటే కొన్ని వస్తువులు ఇచ్చి అంటే 10 జామకాయలు 50 రూపాయలకి అమ్మాడంట. 7 జామకాయల వేల ఎంత అని అడిగాడు. సో ఇది ఏకవస్తు మార్గం అంటే ఇచ్చిన దాని నుంచి ముందు అసలు ఒక జామకాయ విలువ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు 7 ఇంటూ చేయాలన్నమాట. సో 10 జామకాయల వేల 50. సో ఒక జామకాయ వేల 50/10 ఈజీగా 5 రూపాయలు అవుతుంది. సో 7 జామకాయల వేల అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో అలాగే ఏకవస్తు మార్గం చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మరి ఒక ప్రచురణకర్త జూలై నెలలో 3875 పుస్తకాలు ముద్రించాడు. ప్రతిరోజు సమాన సంఖ్యలో పుస్తకాలు ముద్రించగలిగితే ఒక లీపు సంవత్సరంలో ఎన్ని పుస్తకాలు ముద్రించగలడు? గమనించాల్సింది వెరీ ఇంపార్టెంట్. మరొక ప్రచురణకర్త జూలై నెలలో 3875 పుస్తకాలు ముద్రించాడంట. జూలై నెలకి ఎన్ని రోజులు ఉంటాయంటే దాదాపు 31 రోజులు ఉంటాయి. సో 31 రోజుల్లో 3875 పుస్తకాలు ముద్రించాడు. 31 రోజుల్లో 375. సో ప్రతిరోజు సమాన సంఖ్యలో. సో ఇక్కడ గమనించండి, చిన్న ప్రాసెస్ చూద్దాం. సో 31 రోజుల్లో 3875 పుస్తకాలు. అదే ఒక రోజులో ఎన్ని పుస్తకాలు ముద్రించాడు? 125. ఈ లెక్కల్లో మరి 365 రోజులు, లీప్ సంవత్సరం అంటే 366 రోజులు ఉంటాయి కదండి. సో 365 ఇంటూ 125 పుస్తకాలు ఈజ్వల్ టు 45,750 పుస్తకాలు అనేది ముద్రించగలుగుతాడు. సో ఈ విధంగా మనం ఏకవస్తు మార్గంలో సమస్య సాధన అనేది సులువుగా చేయవచ్చు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి నెక్స్ట్ అంచనా వేద్దాం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, 10లకు, 100లకు, 1000కు సవరించి అంచనా వేయడం గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రతి గుణక రూపానికి నేను 2 భాగాహార రూపాలు రాయగలను. సో మనం ఆల్రెడీ ముందు చూసాం. మరి ఇప్పుడు 15 + 3 = 18 ఉందనుకోండి. దీనికి ఎన్ని తీసివేత రూపాలు ఉంటాయి? 2 తీసివేత రూపాలు ఉంటాయి. అలాగే మరి ఒక 2 తీసివేత రూపాలు ఉంటాయి. అలాగే ఒక కూడిక రూపం ఉంటుందని చెప్పుకున్నాం. సో అలాగే గుణకార రూపానికి కూడా 2 భాగాహార రూపాలు ఉంటాయి. సో 15 × 3 = 45 ఉందనుకోండి. సో 15 = 45/3 లేదా 45/15 అనేది 2 గుణకార రూపాలు ఉంటాయి అన్నమాట. సో గుణ్యం గుణకం సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. గుణ్యం ఇంటూ గుణకం = లబ్ధము, లేదా గుణ్యం = లబ్ధము / గుణకము, గుణకము = లబ్ధము / గుణకము. సో దీనికి సంబంధించి ఇవేమి కూడా అవసరం లేదు, ఇవన్నీ జనరల్ టాపిక్స్. సో మెయిన్ ఈ లెసన్కి వచ్చేసి ఇవి ఇంపార్టెంట్. అలాగే గణిత వినోదం అని చెప్పి ఒకటి ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా అవసరం లేదు. సో ఇక్కడ కొన్ని సమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీలైతే ఆ సమ్స్ మామూలుగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే కొంచెం సమ్స్ అనేది చేస్తే మ్యాథ్స్ అనేది చాలా ఈజీ అయిపోద్ది. నెక్స్ట్ లెసన్ వచ్చేసి గుణిజాలు మరియు కారణాంకాలు. సో ఇక్కడ గమనిస్తే ఒక సంఖ్యను మరొక సంఖ్యచే భాగించగా శేషం 0 వస్తే మొదటి సంఖ్య రెండవ సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడుతుంది అంటారు.
ఒక సంఖ్యను మరొక సంఖ్యచే భాగించక శేషం 0 వస్తే, సపోజ్ మనం ఇక్కడ గమనించినట్లయితే మరి 10 ఉంది, ఒక సంఖ్య, మరొక సంఖ్య 5 ఉంది. సో ఒక సంఖ్యను మరొక సంఖ్యచే భాగించగా, సో 10ని 5చే భాగించగా 0 వస్తే, 5చే భాగించగా శేషం 0 వస్తే, అంటే 5 × 10 చూసుకుంటే 5 రెళ్ళంతా 10, సో 0 వస్తే మొదటి సంఖ్య రెండవ సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడుతుంది కదండి ఇక్కడ. సో భాగాహార రూపంలో చేస్తే ఆటోమేటిక్గా భాగించబడుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకేం లేదు. సో అన్ని సరి సంఖ్యలు 2చే నిశ్శేషంగా భాగించబడతాయి. అవును, 2చే నిశ్శేషంగా భాగించబడతాయి. సరి సంఖ్యలు అంటే 2, 4, 6, 8, 10, 12 అంటే సోవాన్ ఇవన్నీ కూడా 2చే భాగించబడతాయి. సో ఒక సంఖ్య యొక్క గుణిజాలు ఆ సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడతాయి. ఇప్పుడు సపోజ్ 2 చూస్తే 2 గుణిజాలు 2 × 2, 2 × 4, 2 × 3 6, సో అండ్ సో ఆన్. సో ఖచ్చితంగా 2, 4, 6 అనే గుణిజాలు 2చే ఖచ్చితంగా భాగించబడతాయని దీని యొక్క అర్థము. నెక్స్ట్ ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలోని అంకె 0, 5, 0 లేదా 5 ఉంటే, 0 లేదా 5 ఉంటే ఆ సంఖ్య 5చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇవన్నీ కూడా మరి భాజనీయత సూత్రాలు. సో సరి సంఖ్యలన్నీ 2చే నిశ్శేషంగా భాగించబడతాయి. చివర ఒకట్ల స్థానంలోని అంకె మరి 2, 0, 4, 6, 8 ఉంటే భాగించబడుతుంది. అలాగే ఒకట్ల స్థానంలో 0, 5 ఉంటే ఆ సంఖ్య ఖచ్చితంగా 5చే భాగించబడుతుంది. అలాగే మరి ఒకట్ల స్థానంలో 0 ఉంటే అది 10చే నిశ్శేషంగా భాగించబడుతుంది. 5 ఉంటే 10చే నిశ్శేషంగా భాగించబడదు. సో దానికి సంబంధించి సో ఇక్కడ మనం అంచనా ఏమన్నాడు 2చే అంటే చివర చెప్పుకున్నాం. సరి సంఖ్యలు ఉంటే ఖచ్చితంగా అది 2చే భాగించబడుతుంది. అలాగే 5, 10 భాగించబడాలంటే 0 లేదా 5తో భాగించబడాలంటే 0, 5 ఉన్నా కూడా భాగించబడుతుంది. సో ఆ విధంగా మనం ఈ సంస్థని ఈజీగా చేసేయచ్చు, ఇంపార్టెంట్ ఏం కాదు. సో అంకమూలం అంటే మరి ఒక సంఖ్యలోని అంకెలన్నింటినీ కూడా ఒక సంఖ్య వచ్చే వరకు చేయాలి. సపోజ్ 123 ఉందనుకోండి, 1 + 2 + 3 ఎంత 3 + 4, సో 6 అవుతుంది. అలా కాకుండా సపోజ్ 9 + 2 + 3 ఉందనుకోండి, 9 + 2 + 3 = ఎంత అవుతుంది మనం వేసుకుంటే మరి 9, 10, 11, 11 + 13, 14 అవుతుంది. సో మరలా దీన్ని ఒకటే సంఖ్య రావాలి. 1 + 4 = 5. సో అలా ఒక సంఖ్య వచ్చే వరకు చేస్తే దాన్ని అంకమూలం అంటారు. సో మరి ఒక సంఖ్య అంకమూలము 3, 6, 9 అయితే ఆ సంఖ్య 3చే నిశ్శేషంగా భాగించబడుతుంది. సో 3కి సంబంధించిన భాజనీయత సూత్రం ఇది. ఒక సంఖ్య యొక్క అంకమూలం 3, 6, 9 అయితే ఆ సంఖ్య 3చే భాగించబడుతుంది. సో మీరు ఇచ్చిన ఏదైనా సంఖ్య దీంతో భాగించబడుతుందంటే ముందు మీరు అంకమూలం ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఆ సమ్ ఈజీగా కూడా వచ్చేస్తుంది. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. 3 + 4 + 5, సో 3 + 4 + 5 ఎంత 12. మళ్ళీ 1 + 2 = 3. సో 3 వచ్చింది కదండి. 3, 6, 9 ఉంటే ఖచ్చితంగా అది 3చే నిశ్శేషంగా భాగించబడుతుంది. నెక్స్ట్ ఒక సంఖ్య యొక్క అంకమూలము 9 అయితే అది 9 నిశ్శేషంగా భాగించబడుతుంది. 9 యొక్క అంకమూలం 9 అయితే మరి ఒక సంఖ్య యొక్క అంకమూలము 9 అయితే అది 9చే నిశ్శేషంగా భాగించబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక అంకెలోని 4కి సంబంధించి ఒక అంకెలోని 2 స్థానాలను అంకెలు ఏర్పడే సంఖ్య 4చే భాగించబడితే ఆ సంఖ్య 4చే భాగించబడుతుంది. అంటే చివర 45, 56 ఉందనుకోండి. సో ఈ 2 సంఖ్యలు కనుక 4చే భాగించబడితే మొత్తం ఆ సంఖ్య కూడా 4చే భాగించబడుతుంది. అదే ఇక్కడికి వచ్చేసినప్పటికీ మరి 2, 3చే భాగించబడే సంఖ్యలన్నీ 6చే నిశ్శేషంగా భాగించబడతాయి. 2తోనూ అవ్వాలి, 3తోనూ అవ్వాలి. ఎందుకంటే 2, 3, 6 కదా. సో అవి ఖచ్చితంగా 6చే భాగించబడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక సంఖ్య నందలి చివరి 3 అంకెలతో ఏర్పడే సంఖ్య 8చే భాగించబడాలి. 4చే భాగించబడాలంటే చివరి 2 అంకెలు 4చే భాగించబడితే చాలు. 8చే భాగించబడాలంటే 3 అంకెలు మరి భాగించబడితే సరిపోతుంది. సో ఇది మెయిన్ అభ్యాసం 2కి సంబంధించి కొన్ని సమ్స్ ఇచ్చాడు. సో ఈ సమ్ కూడా చూసుకోండి. 50, 19 అను సంఖ్య 9చే నిశ్శేషంగా భాగించబడాలంటే ఖాళీలో ఏముండాలి? 9చే నిశ్శేషంగా భాగించబడాలంటే మనం ఆల్రెడీ 9కి సంబంధించి మనం చూసాం. 9కి సంబంధించి మనకి ఏమి ఉండాలి? అంకమూలం చూసుకోవాలి. సో ఇచ్చిన సంఖ్యని కలిపేసిన తర్వాత మరి 9తో భాగించబడిందో లేదో చూసి, సో భాగించబడకపోతే అక్కడ ఏ సంఖ్య ఉంటే భాగించబడుతుందో వేయడం అనేది జరగాలన్నమాట. సో ఇది వచ్చేసి గుణిజాలకు సంబంధించి. నెక్స్ట్ గుణిజాలకు సంబంధించి 4 యొక్క గుణిజాలు, 5 యొక్క గుణిజాలు, 6 యొక్క గుణిజాలు. గుణిజాలు అంటే ఎక్కాలండి. సో ఉమ్మడి గుణిజాలు అంటే సపోజ్ 3 ఎక్కం 4 ఎక్కంలో మనం గుణిజాలన్నీ వేసేసి ఆ రెండిట్లో మరి వచ్చిన గుణిజాలు అనేవి కామన్గా ఉన్నాయి, ఉమ్మడి గుణిజాలు అవుతాయి.
సో ఇది వచ్చేసి మరి ఉమ్మడి గుణిజాలకు సంబంధించింది. నెక్స్ట్ కాసాగు అందరికీ వచ్చు కదండి. 2 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో ఉమ్మడి గుణిజాలలో చిన్న గుణిజాన్ని కనిష్ట సామాన్య గుణిజం అంటారు. సపోజ్ ఇక్కడ 9 గుణిజాలు 9, 18, 27, 36, 45 అండ్ సో ఆన్ 12 గుణిజాలు కూడా ఇచ్చాడు ఇక్కడ. సో వీటన్నిటిలో చూడండి 2 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలు, మనం 2 సంఖ్యలు తీసుకున్నాం ఇక్కడ. సంఖ్యలు ఉమ్మడి గుణిజాలు ఇక్కడ ఏమున్నాయి? 36, 72, 72, 108. ఉమ్మడి గుణిజాలలో చిన్న గుణిజం ఏది? 36 కదండి. సో అదే కాసాగు అవుతుంది. సో అలా చూసుకోవచ్చు. లేదంటే వేరే ప్రాసెస్లో మరి 9, 12 ఈ ప్రాసెస్ తెలుసు కదండి. 3 మూల 9, 3 4 12 అలాగా చివరి వరకు పోవాలి. అంటే ఇంకా 2 సంఖ్యలు కూడా ఏ సంఖ్యలోనూ పోవు అని నిర్ధారించుకున్నాక మనం అదంతా కూడా 3 మూల 6, 4 మూలు ఎంత 12, 12 మూలు 36. సో కాసాగు 36 అవుతుంది అనమాట. సో ఈ విధంగా కాసాగు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే ఇచ్చిన 2 సంఖ్యలలో ఒకటి రెండవ దానికి గుణిజం అయితే అప్పుడు పెద్ద సంఖ్య ఇచ్చిన సంఖ్యలు కాసాగు అవుతుంది. సో అక్కడ ఉమ్మడి గుణిజాలలో చిన్న గుణిజం కనిష్ట సామాన్య గుణిజం అయిపోయింది. ఇక్కడ ఇచ్చిన 2 సంఖ్యలలో ఇప్పుడు 9, 12 ఉంది. 9, 12 సంఖ్యలలో ఒకటి రెండవ దానికి గుణిజం అవుతుందా? అవట్లేదు కదా. సో గుణిజం అవుతలేదు కాబట్టి మరి అది కాదు, వేరే ఎగ్జాంపుల్ చూసుకోవాలి. మరి ఒకటి రెండవ దానికి గుణిజం అయితే అప్పుడు పెద్ద సంఖ్య ఇచ్చిన సంఖ్యకు, సపోజ్ 9, 18 తీసుకుందాం. 9, 18. సో ఇచ్చిన 2 సంఖ్యలలో ఒకటి రెండవ దానికి గుణిజం అయితే, సో 18 అనేది 9 యొక్క గుణిజమే కదండి. 9 రెళ్ళు 18, 9 రెళ్ళు 18 అంటే 18 అనేది 9 యొక్క గుణిజం అవుతుంది. సో అప్పుడు పెద్ద సంఖ్య 18 అనేది కాసాగు అవుతుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. సపోజ్ చూద్దాం. 9, 18 ఉందనుకోండి. సో 3 మూల 9, 3 4 12, 3 5 12, 3 6 18. సో 3 1 3, 3 2 6. సో 3 మూల 9, 9 రెళ్ళు ఎంత 18 కాసాగు అవుతుంది. సో అంటే ఇచ్చిన 2 సంఖ్యలలో ఒకటి రెండవ దానికి గుణిజం అయితే అప్పుడు పెద్ద సంఖ్య ఇచ్చిన సంఖ్యల యొక్క కాసాగు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక్కడ మరలా 2 సంఖ్యలను ఒకదానితో మరొకటి గుణించగా వచ్చే లబ్ధానికి ఆ సంఖ్యలను కారణాంకాలు అంటారు. 2 సంఖ్యలను ఒకదానితో మరొకటి గుణించగా వచ్చే లబ్ధానికి ఆ సంఖ్యలను కారణాంకాలు అంటారు. సో అది కూడా చూసుకోవాలి. ఒక సంఖ్యను ఏ సంఖ్యలు నిశ్శేషంగా భాగిస్తాయో ఆ సంఖ్యలను కారణాంకాలు అంటారు. సో చూసినట్లయితే ఇక్కడ మరి 1, 2, 3, 4, 6 మరియు 12 కారణాంకాలు, 12కు కారణాంకాలు. సో 1, 2, 5, 10 10 కారణాంకాలు. అలాగే 1, 2, 7 మరియు 14 కారణాంకాలు. కారణాంకాలు అంటే మరి 12 ఉందనుకోండి. సపోజు 12 ఏ విధంగా రాయొచ్చు? 2 మరి 2 6లు 12 కింద రాయొచ్చు, లేదా 1 12 12 కింద రాయొచ్చు, లేదా 4 మూలు 12 కింద రాయొచ్చు, లేదా 12 1 12 ఆల్రెడీ రాసాం కదా. 1 12 అయినా 12 1. సో ఇవన్నీ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 6, 12 అనేవి సో 12 యొక్క కారణాంకాలు అవుతాయి అన్నమాట. సో మరియు 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా గల సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అంటారు. ప్రధాన సంఖ్యలు అంటే 1 ప్రతిదానికి అవుతుంది, అలాగే అదే సంఖ్య కారణాంకం అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం గమనించినట్లయితే మరి ఇప్పుడు 3 ఉందనుకోండి. 3 1 మరియు అదే సంఖ్యకు కారణాంకం అవుతుంది. 1 3 అవుతుంది అంతే తప్ప వేరే ఏ విధంగా కూడా మనం 3ని రాబట్టలేం. పైన 12 అయితే 4 మూలు 12 కింద రాయొచ్చు, 2 6లు 12 కింద రాయొచ్చు, కానీ ఇక్కడ అలా 3 రాయలేం. కేవలం 1 మరియు అదే సంఖ్య కారణాంకం అవుతుంది కాబట్టి దీన్ని ప్రధాన సంఖ్య అంటారు. అలా కాకుండా 1 కన్నా ఎక్కువ 2 లేదా అంతకన్నా ఎక్కువ కారణాంకాలు కలిగిన సంఖ్యలు ఏమంటారంటే సంయుక్త సంఖ్యలు అంటారు. సో పైన ఆల్రెడీ చూసాం కదా కారణాంకాలకు సంబంధించి. సో ప్రధాన సంఖ్య అంటే 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కలిగిన సంఖ్యను ప్రధాన సంఖ్య అని, 1 కంటే ఎక్కువ సంఖ్యలు కారణాంకాలుగా కలిగిన సంఖ్యను సంయుక్త సంఖ్య అని అంటారు అన్నమాట. ఇదే ఇంకా 2 కన్నా ఎక్కువ కారణాంకాలు కలిగిన సంఖ్యను సంయుక్త సంఖ్య అంటారు. సో దానికి సంబంధించి ఇంకేమీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏం లేదు. ఇవన్నీ కూడా సమ్స్ మనం ఈజీగా చేయొచ్చు. సో 66 యొక్క అన్ని కారణాంకాలు రాయండి, అలాగే 64 యొక్క అన్ని సరి కారణాంకాలు రాయండి. సో 64 యొక్క సరి కారణాంకాలు అంటే సపోజ్ మనం చూసినట్టయితే 64 కింద రాయొచ్చు మనం. అలాగే 2 మూలు 6, 2 4 కింద రాయొచ్చు. సో 64. సో 3 ఎక్కువ అలా రాసిన తర్వాత దాంట్లో సరి కారణాంకం రాయమంటున్నాడు. 64 సరి కారణాంకాలే. సో 3 అనేది సరి కారణాంకం కాదు. సో 2 సరి కారణాంకం అవుతుంది, 1 సరి కారణాంకం కాదు. సో 64, 32 అలా అంటే సరి కారణాంకాలు రాయాలన్నమాట. నెక్స్ట్ 20 లోపు ప్రధాన సంయుక్త సంఖ్యలు పట్టికలో నమోదు చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ పట్టికలో రాసాను చూడండి. 2 3 5 7 11 13 17 19. సో రిమైనింగ్ సరి సంఖ్యలన్నీ కూడా సంయుక్త సంఖ్యలు చాలా వరకు అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మరి
ఎరటోస్తనిస్ జల్లెడ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటికి ఒకే కారణాంకం ఉండడం వల్ల అది ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య కాదు. ఇది వేరే ఎంపీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఎరటోస్తనిస్ జల్లెడ గురించి మరి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి దీంట్లో సంయుక్త సంఖ్యలు ప్రధాన సంఖ్యలకు సంబంధించి మరి ఇక్కడ కొన్ని రూల్స్ ఫాలో అవుతే సంయుక్త సంఖ్యలు ప్రధాన సంఖ్యలు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1 అనేది కొట్టివేస్తాం. సో 2కు 0 చుట్టి 2 గుణిజాలు, 3 గుణిజాలు, 5 గుణిజాలు, 7 గుణిజాలు అనేది మనం కొట్టివేస్తాం. సో కొట్టివేయగా మిగిలిన సంఖ్యకు 0 చుడతాం. సో 0 చుట్టినవే ప్రధాన సంఖ్యలు అనమాట. అంటే 2, 3, 5, 7 యొక్క గుణిజాలన్నీ కాకుండా మిగిలినవన్నీ ప్రధాన సంఖ్యలు అని చెప్పి ఎరటోస్తనిస్ జల్లెడ అనేది తయారు చేయడం జరిగిందనమాట. సో ప్రధాన కారణాంకాల విభజన. సో ఇచ్చిన సంఖ్యను ప్రధాన కారణాంకాలు ఏ సంయుక్త సంఖ్యనైనా కొన్ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ప్రధాన సంఖ్యలు అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కలిగినవి ప్రధాన సంఖ్యలు. సో ఇచ్చిన సంఖ్యను మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు. సో ఇచ్చిన సంఖ్యను ప్రధాన కారణాంకాలను ఉపయోగించి అంటే ప్రధాన సంఖ్యలు మనం నేర్చుకున్నాం కదా, ప్రధాన సంఖ్యలను ఉపయోగించి కనుక మనం ప్రధాన సంఖ్యలు లబ్ధంగా రాస్తే అది ప్రధాన కారణాంక పద్ధతి అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే భాగాహార పద్ధతిలో కూడా మనం ఈ విధంగా చేయవచ్చు. ఆ విధంగా చేసినా ఏ విధంగా చేసినా దాంట్లో ఉండే సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అవుతాయి. అయితే దాంట్లోనే ప్రధాన కారణాంకాల పద్ధతి భాగాహార పద్ధతి అనేది మాత్రం ఉంటుందన్నమాట. సో రిమైనింగ్ ఇది. నెక్స్ట్ ఉమ్మడి కారణాంకాలు. ఉమ్మడి గుణిజాలు చూసాం కదా ఆల్రెడీ. సో 2 3 6, అలాగే 3 3 3 2 6. సో 2 యొక్క గుణిజాలు 6 వస్తుంది. అలాగే 3 యొక్క గుణిజాలు 6 వస్తుంది. అలాగే కారణాంకాలు కూడా మరి 2 సంఖ్యలు ఇచ్చినప్పుడు 8 ఇచ్చినట్టు 8 యొక్క కారణాంకాలు 1 2 4 8 అవుతుంది. 12 యొక్క కారణాంకాలు 1 2 3 4 6 12 అవుతుంది. సో ఈ రెండిట్లో ఉమ్మడిగా ఉన్న కారణాంకాలు ఏమంటే 1 2 4 అనేవి ఉమ్మడిగా ఉన్నాయి. సో అవి ఉమ్మడి కారణాంకాలు అవుతుందన్నమాట. సో 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల కారణాంకాల్లో రెండింట్లో ఉన్న వాటిని ఉమ్మడి కారణాంకాలు అంటారు. సో గాసాక లేదా గాసాబా 2 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలు ఉమ్మడి కారణాంకాలు అతిపెద్ద కారణాంకం గాసాక అవుతుంది. ఇక్కడ గమనించినట్లయితే 24 యొక్క కారణాంకాలు 1 2 3 4 6 8 12 24, 1 2 3 4 6 9 12 18 36. సో దీంట్లో ఉమ్మడి కారణాంకాలు 1 ఉంది, 2 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 4 ఉంది, 6 ఉంది. సో ఏమంటున్నాడు ఇక్కడ 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు ఉమ్మడి కారణాంకాలు అతిపెద్దది గాసాక అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం గమనించినట్టు ఇదే కదండి అతిపెద్దది. సో 12 అనేది గాసాక అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇవ్వబడిన సంఖ్యల జతలలో ఒకటి రెండవ దానికి గుణిజమైనచో వాటి గాసాబా చిన్న సంఖ్య అవుతుంది. ఇవ్వబడిన సంఖ్యల జతలలో ఒకటి రెండవ దానికి గుణిజమైనచో వాటి గాసాబా చిన్న సంఖ్య అవుతుంది. నెక్స్ట్ ప్రధాన కారణాంకాల పద్ధతిలో కాసాగు గాసాబాలు కనుగొనట. సో ప్రధాన కారణాంకాలు ఉపయోగించి కాసాగు గాసాబా ఈ ప్రాసెస్లో కనుక్కుంటారు. ఇది చాలా వరకు మనం ఇదే ఉపయోగిస్తాం కాసాగు గాసాబా కనుక్కోవడానికి. సో ఇది ఒకసారి చూసుకోండి దీనికి సంబంధించి. ఇక్కడ మరి గాసాబా గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు కదా. సో ఇవ్వబడిన సంఖ్యల జతలలో సపోజ్ 5 15 ఉంది, 5 15. సో 1 రెండవ దానికి గుణిజమైనచో 15 అనేది 5 యొక్క గుణిజమే కదా, 5 మూలు 15. సో వాటి గాసాబా చిన్న సంఖ్య అవుతుంది. చిన్న సంఖ్య ఏది ఇక్కడ 5. సో 5 అనేది గాసాబా అవుతుంది ఇక్కడ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ రెండింటి ఉమ్మడి కారణాంకాల లబ్ధము ఆ సంఖ్యల గాసాగా అవుతుంది. సో ఆల్రెడీ మనం ముందు చూసాం కదా. సో భాగాహార పద్ధతిలో కాసాగు కనుగొనడం కూడా మనకి తెలుసు. ఇంకో 16 36 కాసాగు ఈ విధంగా. అంటే ఆ 2 సంఖ్యలు కూడా ఇంకా పోవట్లేదు అనుకున్నప్పుడు మొత్తం వీటన్నిటిని మనం గుణించేస్తే అది కాసాగు అవుతుంది. ఇంకా ఇక్కడ చెప్పాడు ఉమ్మడి కారణాంకాలు లేనప్పుడు భాగించడం ఆపేయాలి. సో మనం గమనించినట్లయితే ఇక్కడ 16 36 ఉందనుకోండి. 16 36, 2 8 16, 2 18 36, 2 4 8, 2 9 18. సో ఇది 4 1 4 9 దించేసుకుంటాం. సో 9 1 దించేసుకుంటాం 1. సో ఇలాగ 1 వచ్చే వరకు మనం ఇలా చేసేసుకుంటాం. నిజానికి ఇక్కడ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది కాసాగు ప్రాసెస్. 9 4 2 2 గుణించేసుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చేసినప్పటికీ ఉమ్మడి కారణాంకాలు లేకపోతే ఇక్కడ మనం 4 ఉందనుకోండి, కాసాగులో 4 1 4 వేస్తాం. ఇది పోవట్లేదు కాబట్టి దీన్ని కిందకి దింపేస్తాం. కానీ గాసాబా ఫైండ్ అవుట్ చేసినప్పుడు అలా కాదు. ఒకవేళ ఉమ్మడి కారణాంకాలు లేకపోతే ఇప్పుడు 2కి 2 4 8 2 9 18 అయింది. ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయి ఇక్కడ. అలా ఉమ్మడి కారణాంకాలు లేకపోతే దాన్ని అక్కడికి ఆఫ్ చేసేసి ఎక్కడి వరకు అయితే ఆగిపోయిందో ఆ సంఖ్యలను మనం గుణించేస్తే వచ్చేదే గాసాబా అవుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇచ్చిన సంఖ్యలచే భాగించబడి అతి చిన్న సంఖ్య వాటి గాసాబా అవుతుంది. ఇచ్చిన సంఖ్యలను భాగించబడి అతి పెద్ద సంఖ్య వాటి గాసాబా అవుతుంది. సో ఆల్రెడీ మనం ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. వేరే ఐఎంపీ
నెక్స్ట్ మీకు తెలుసా ప్రతి సంఖ్యకు కారణాంకం అవుతుంది 1, అలాగే ప్రతి సంఖ్య దానికి అదే కారణాంకం అవుతుంది. సో దానికి సంబంధించి సో ఈ లెసన్ అంతా మొత్తం మీద కాసాగు గాసాబాలకు సంబంధించి. సో అభ్యాసం 3 అనేది చూద్దాం. ఇక్కడ సమ్ కూడా ఇచ్చాడు. సో ఇక్కడ ఒక బుట్టలో కొన్ని పండ్లు కలవు. ఆ పండ్లను కుప్పగా 4 లేదా 6 లేదా 8 లేదా 10 చొప్పున పేర్చి ఒక పండు కూడా మిగలకుండా ఉండాలంటే ఆ బుట్టలో ఉండవలసిన కనిష్ట పండ్ల సంఖ్య ఎంత? కనిష్ట అడిగాడు కాబట్టి కాసాగు కట్టుకోవాలి మనం. ప్రాసెస్ అయితే ఇదిగో ఇది. అలాగే నెక్స్ట్ గరిష్ట అడిగాడు కాబట్టి గాసాబా అంటే 16, 12 ఉమ్మడి కారణాంకాలుగా కొట్టనంతసేపు, ఉమ్మడి కారణాంకాలు లేనంతసేపు మనం చేసి రిమైండర్ 2 × 2 4 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ 2 నియాన్ బల్బును ఒకేసారి స్విచ్ వేయగా ఒకటి ప్రతి 4 సెకండ్లకు, మరొకటి ప్రతి 6 సెకండ్లకు బ్లింక్ అవుతుంది. 1 నిమిషంలో ఎన్నిసార్లు ఒకేసారి బ్లింక్ అవుతుంది? సో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి 4, 6 ఒకేసారి ఉమ్మడిగా కాబట్టి 2 4 2 3 సో ఇంక ఉమ్మడిగా ఏది పోదు కాబట్టి 2 సెకండ్లకు ఒకసారి బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 40 మంది బాలికలు 32 మంది బాలురు రాష్ట్ర స్థాయి ఆట పోటీల్లో పాల్గొనదలిచారు. ప్రతి టీం నందు బాలురు బాలికల సంఖ్య సమానంగా ఉండాలి. సో ప్రతి జట్టులో ఉండే గరిష్ట విద్యార్థుల సంఖ్య 8 గాసాబా కడితే తెలుస్తుంది. సో 40కి 32 గాసాబా కడితే 2 20, 2 16, 2 10, 2 8, 2 5, 2 4. సో ఇంకా ఉమ్మడిగా పోదు కాబట్టి 2 4, 4 8 అనేది గరిష్ట. సేమ్ యాస్టీస్గా బాలురు బాలికలు. నెక్స్ట్ ఒక నోటు పుస్తకంలో 32 పేజీలు లేదా 40 పేజీలు లేదా 48 పేజీలు ఉండేలా పుస్తకాలు తయారు చేయాలంటే కావాల్సిన పేపర్ల కనీస సంఖ్య ఎంత? సో కావాల్సిన కనీస పేపర్ల సంఖ్య బట్టి 3 కూడా మనం ఏం చేస్తామంటే కాసాగ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఒక ఆడిటోరియం నందు వరుసగా 27 కుర్చీలు లేదా 33 కుర్చీలు ఉండేలా ఏర్పాటు చేయాలంటే కావాల్సిన కనీస కుర్చీల సంఖ్య ఎంత? సో ఇది కూడా మనం కాసాగ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఈ లెసన్కి వచ్చేసి మనం మరి ముఖ్యంగా గుణ్యమింటి గుణకం ఈజ్వల్ అర్థం చూసాం, గుణకార నియమాలు చూసాం, వినిమయ తత్సమ శూన్యాంక, అలాగే కూడిక తీసివేత గుణకారం సంబంధించి చూసాం, విభాజ్యం ఈజ్వల్ టు విభాజకము ఇంటూ భాగాఫలము ప్లస్ శేషం చూసాం, అలాగే ప్రధాన కారణాంకాల పద్ధతి భాగాహార పద్ధతి చూసాం, అలాగే భాజనీయత సూత్రాలు కూడా చూసాం, కాసాగు గాసాబా అనేది చూసాం. సో ఈ లెసన్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందరూ కూడా చూసుకోండి. ఇంకా జ్యామితి వచ్చేసి మరి ఖచ్చితమైన అంతరాలంలో ఒక ఖచ్చితమైన స్థానము మరి డాట్తో సూచిస్తారు. దీన్ని బిందువు అంటారు. దీన్ని పెద్ద అక్షరాలు ABC అక్షరాలు కూడా చూపిస్తారు. సో బిందువు అనేది అంతరాలంలో ఒక ఖచ్చితమైన స్థానము. దీనికి పొడవు వెడల్పు మందం ఉండవు. బిందువుని సాధారణంగా మరి చుక్కతో సూచిస్తాము, ABCD చూపిస్తాము. నెక్స్ట్ రేఖాఖండము అంటే చూడండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు డాట్ ఉంది కదా, ఇది రేఖాఖండము. సో ప్రతి సందర్భంలోనూ 2 బిందువుల మధ్య కనిష్ట దూరాన్ని రేఖాఖండంగా భావిస్తాము. దీనికి నిర్దిష్ట పొడవు ఉంటుంది కానీ మందం వెడల్పు ఉండవు. అది చుక్కకైతే పొడవు ఉండదు, వెడల్పు ఉండదు, మందం ఉండదు. అలాగే రేఖాఖండానికి వచ్చేసేటప్పటికి మరి నిర్దిష్టమైన పొడవు ఉంటుంది తప్ప మందం అనేది ఉండదన్నమాట. అలాగే రేఖాఖండాన్ని దాని 2 చివర్ల గల బిందువులతో సూచిస్తారు, ఏబితో సూచిస్తారు. నెక్స్ట్ కిరణము అంటే మరి ఒకవైపు ఒక బిందువు నుండి బయలుదేరి నిర్దేశిత దిశలో అనంతంగా సాగిపోయి ఉండేదన్నమాట. ఈ కిరణానికి 2వ చివరి బిందువు ఉండదు. అంటే ఒక చివరి బిందువే ఉంటుంది, రెండవ చివరి బిందువు ఉండదు. మరి దీని పొడవును మనం కొలలేము, దీనికి కూడా మందం అనేది లేదు. నెక్స్ట్ సాధారణంగా కిరణాన్ని దాని తొలి బిందువును మరియు దానిపై గల ఏదో ఒక బిందువుతో సూచిస్తాము, AB అలాగా. సో AB కిరణము ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ రేఖ అంటే తెలుసు కదా, మరి 2 వైపులా కూడా పొడిగిస్తూ ఉండేది రేఖ, 2 వైపులా కూడా అనంతంగా పొడిగించబడేది రేఖ. ఒక రేఖకు చివరి బిందువులు పొడవు కూడా ఉండవు. ఒక రేఖపై PQలు 2 బిందువులు అయితే ఆ రేఖను ఈ విధంగా సూచిస్తారు. సో ఇవి కూడా ఇంపార్టెంట్, ఏ విధంగా సూచిస్తారనేది. సో ఇక్కడ మరి అభ్యాసం 1లో ఇక్కడ కొన్ని సత్యం అసత్యం అనేది అడగడం జరిగింది ఫోర్త్ ఆప్షన్లో. సో కిరణానికి నిర్దిష్టమైన పొడవు ఉంటుందండి. కిరణానికి నిర్దిష్టమైన పొడవు ఉండదు, అది అలా కంటిన్యూగా వెళ్ళిపోతుంది. సో ఇది అసత్యము. కిరణానికి ఒక చివరి బిందువు ఉంటుంది, అవును ఉంటుంది. రేఖాఖండానికి నిర్దిష్టమైన పొడవు ఉంటుంది, అవును. రేఖాఖండం అంటే 2 గుర్తుల మధ్య కనిష్ట దూరం. నెక్స్ట్ రేఖాఖండానికి చివరి బిందువులు ఉంటాయి కదండి, చివరి బిందువులు ఉంటాయి. సరళ రేఖకు బిందువులు ఉండవు, అవును. సరళ రేఖ అనేది బిందువులు ఉండవు. సో మిగతా అన్నీ కూడా మనం చేయగలము, ఇవేం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సో నెక్స్ట్ వచ్చేసి కోణాల గురించి ఇక్కడ చూసినట్లయితే కోణము అంటే 2 కిరణాలు, సపోజ్ ఇక్కడ ఇది ఒక కిరణము, ఇది ఒక కిరణము, 2 కిరణాలు ఒక ఉమ్మడి బిందువును కలిగి ఉంటే అప్పుడు ఆ కిరణాలు ఒక కోణాన్ని ఏర్పరుస్తాయి. ఆ కిరణాలు కోణభుజాలు అంటారు, వీటిని కోణభుజాలు అంటారు. ఉమ్మడి బిందువును కోణ శీర్షం అంటారు, కోణాన్ని గుర్తు అంటారు. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరి శీర్షం ఏది, భుజం ఏది, కోణం ఏది అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. శీర్షం అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా, ఇది శీర్షము, ఇవి భుజాలు,
ఇది కోణము. నెక్స్ట్ లంబకోణము అంటే 90 డిగ్రీలు ఉండాలి. అంటే మరి కోణములను లంబకోణములు అంటారు. లంబకోణాన్ని ఈ ఏరతో చూపిస్తారు ఇలా. ఇవన్నీ లంబకోణాలు ఇవి. ఈ రూపంలో ఉండేవన్నీ కూడా లంబకోణాలు అవుతుంది అనమాట. 90 డిగ్రీలు ఉండే కోణాలు లంబకోణాలు. అల్పకోణం అంటే 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటే అది అల్పకోణము. అలాగే మరి లంబకోణం కంటే ఎక్కువ ఉంటే అది అధిక కోణం అవుతుంది అనమాట. సో లంబకోణం కంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఇది లంబకోణం కంటే తక్కువ అంటే ఇది. సో ఇది అల్పకోణం అవుతుంది. లంబకోణం కంటే ఎక్కువ అంటే ఇది అధిక కోణం అవుతుంది. సో ఈ 90 డిగ్రీలు, ఇది 90 డిగ్రీలు తక్కువ ఉండొచ్చు, 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉండొచ్చు. అది ఇక్కడ లంబకోణం కంటే తక్కువగా గల కోణం అల్పకోణము, లంబకోణం కంటే ఎక్కువగా గల కోణాన్ని అధిక కోణం అంటారు. సో అల్పకోణం, లంబకోణం, అధిక కోణం. నెక్స్ట్ కోణమాని గురించి మనందరికీ తెలుసు కదా. సో కోణాలను డిగ్రీలో కొలుస్తాము. కోణాలను కొలవడానికి కోణమానిని వాడతాము. సో ఇది ఒక ఆధార రేఖను, కేంద్రాన్ని, 2 రకాల స్కేళ్లను కలిగి ఉంటుంది. సో కోణమానికి సంబంధించి మరి కోణాలు కొలవడానికి ఉపయోగించేది కోణమానిని. ఆధార రేఖ అంటే ఇది ఆధార రేఖ. సో దీనికి 2 రకాల స్కేల్ అంటే ఒకటేమో ఇటు సైడ్ నుంచి 0, ఇదేమో పై స్కేల్, బయటి స్కేల్ అయితే ఈ పక్క నుంచి 0 అంటే 2 స్కేళ్లను కలిగి ఉంటుంది. సో కోణమాని యొక్క ఉపయోగం ఏంటి? కోణాన్ని ఏ విధంగా కొనాలంటే ఫస్ట్ కోణ శీర్షం వద్ద కోణమాని యొక్క కేంద్ర బిందువును ఉంచాలి. అంటే ఇక్కడ ఈ 0 వద్ద కేంద్ర బిందువు దగ్గర ఉంచాలన్నమాట. కోణ శీర్షం వద్ద కోణమాని కేంద్ర బిందువు కోణం యొక్క శీర్షంపై నుండి పక్కకు జరగకున్నట్లుగా కోణమానిని ఆధార రేఖ ఇచ్చిన కోణం యొక్క ఒక భుజం ఏకీభవించినట్లు కోణమానిని ఉంచాలి. సో ఇది ఉంది కదా, ఇది భుజం ఇక్కడ చూపించారు కదా. సో ఈ విధంగా సో ఆధార రేఖపై ఉన్న 0లతో ఒక భుజం ఏకీభవించినట్టు చూడవలను. 0తో కూడా ఏకీభవించాలన్నమాట. సో ఆ విధంగా మరి కోణం అనేది మనం కొలవడం జరుగుతుంది. సో 0 డిగ్రీల నుండి కోణాన్ని చదవాలి. కాబట్టి యాంగిల్ ఏఓబి కూడా 90 డిగ్రీలు. 0 డిగ్రీల నుంచి అంటే ఇక్కడి నుంచి మనం కోణాన్ని చదివితే ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఓ ఉంది కదా, ఓ దగ్గర నుంచి మనం చూసినట్లయితే ఎంత ఉంది, ఇక్కడ 90 డిగ్రీలు ఉందన్నమాట. సో అక్కడ కోణం వచ్చేసి 90 డిగ్రీలు. 0 నుంచి ఇలా చదివితే ఇక్కడ 90 డిగ్రీలు ఉంది కదా. సో కోణం 90 డిగ్రీలు అవుతుందన్నమాట. సో లంబకోణం ఇది కూడా 90 డిగ్రీలు. 90 కంటే తక్కువ కాబట్టి అల్పకోణము, 90 కంటే ఎక్కువ ఉంటే అది అధిక కోణము అని ఆల్రెడీ చెప్పాం కదా. సో ఎమ్మకి లంబరేఖలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఇక్కడ పక్కన చూడండి, ఏకి కూడా లేవు, టీకి ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది. అలాగే హెచ్కి అయితే 4 ఉన్నాయి. అల్పకోణాలు ఏమైనా ఉన్నాయా? సో 3 ఉన్నాయి అల్పకోణాలు. 1, 2, 3. ఏకి కూడా 3 ఉన్నాయి. 1, 2, 3. నెక్స్ట్ మరి దీనికి అల్పకోణాలు అయితే ఏమీ లేవు. అలాగే దీనికి కూడా అల్పకోణాలు లేవు, అధిక కోణాలు లేవు. అలాగే ఏకి అధిక కోణాలు 2 ఉన్నాయి కింద. సో దీనికి ఉన్నాయి, దీనికి లేవు. సో ఇవి మెయిన్ ఇక్కడ. సో అభ్యాసం 2 కూడా వచ్చేసి కోణాలు సంబంధించిందే, అదేం ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఎన్ని లంబకోణాలు, ఎన్ని అల్పకోణాలు, ఎన్ని అధిక కోణాలు అనేది అడిగారు. 9, 7, 3 అనేది ఆన్సర్. సో ఇంకా 2 రేఖాఖండాలు మరియు వక్రరేఖలు చేరబడి మూసివేయబడిన పటాలను తెరిచిన పటాలు అంటారు. మూసివేయబడిన పటాలు దీన్నే వివృత పటాలు అంటారు. మూసివేయబడని పటాలను తెరిచిన పటం దీన్నే వివృత పటం. అలాగే మూసివేయబడిన, ఇది ఉందనుకోండి, మూసివేయబడింది కదా, దీన్ని మూసివేయబడిన పటం. సంవృత పటం, మూసివేయబడిన. సో వివృత పటం, మూసివేయబడని. సో ఆ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ అడిగాడు సంవృత పటాలు ఏది, వివృత పటాలు ఏంటనేది. సో అది సంవృత పటాలు, వివృత పటాలకు సంబంధించి. ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే ఎదురెదురు భుజాలు సమానంగా ఉండి 4 కోణాలు 90 డిగ్రీలుగా గల సరళ సంవృత పటం దీర్ఘచతురస్రం అంటారు. ఎదురెదురు భుజాలు అంటే సిబి డిఏ సమానంగా ఉంది, డిసి ఏబి సమానంగా ఉంది. అలా ఉండి మరి అన్ని కోణాలు కూడా 90 డిగ్రీలు ఉంటుంది దీర్ఘచతురస్రం. ఇక్కడికి వచ్చేసి 4 భుజాలు సమానంగా ఉండాలి. దీర్ఘచతురస్రానికి వచ్చేసి ఎదురెదురు భుజాలు సమానంగా ఉండాలి. ఇక్కడికి వచ్చేసి 4 భుజాలు సమానంగా ఉండి అన్ని కోణాలు సమానంగా గల సరళ సంవృత పటాన్ని చతురస్రం అంటారు. అలాగే 3 భుజాలు గల సరళ సంవృత పటాన్ని త్రిభుజం అంటారు. త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి అన్నమాట. సో 3 భుజాలు కలిగింది అయితే త్రిభుజం. నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించి అభ్యాసం 3లో మరి సంవృత పటం, వివృత పటం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సంవృతం అంటే మూసివేయబడింది, వివృతం అంటే తెరిచింది. దానికి సంబంధించి రాయండి. నెక్స్ట్ 4ది అభ్యాసం 3లో 4 దీర్ఘచతురస్రంలో ప్రతి కోణం విలువ 90 డిగ్రీలను చదవం. చతురస్రంలో కూడా మరి అదే, కానీ చతురస్రానికి దీర్ఘచతురస్రానికి తేడా ఏంటని అడిగాడు. సో చతురస్రంలో 4 భుజాలు సమానంగా ఉంటాయి, దీర్ఘచతురస్రంలో ఎదురెదురు భుజాలు మాత్రం సమానంగా ఉంటాయి. త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి. ఎందుకు? త్రిభుజం కాబట్టి 3 కాబట్టి 3 కోణాలే కాబట్టి 3 కోణాలు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సౌష్ఠవం గురించి మనకు తెలుసు. సో సౌష్ఠవం అంటే మరి చూసారు కదా, సౌష్ఠవం గురించి ఒక
ఒకవైపు ఉన్న సగం రెండో వైపు ఉన్న సగంతో ఏకీభవిస్తే అది సౌష్ఠవం. సో ఒకవైపు ఉన్న సగం రెండో వైపు ఉన్న సగాన్ని పూర్తిగా ఆక్రమిస్తుంది. ఇలాంటి పటాలను సౌష్ఠవ పటాలు. ఇవి సౌష్ఠవ పటము మరి రేఖను సౌష్ఠవ గీత లేదా సౌష్ఠవ రేఖ అంటారు. సో సౌష్ఠవ రేఖ కలిగినవి చేయమన్నారు దీంట్లో. సో చూసుకోండి ఇవన్నీ కూడా జనరల్గా మనం రాయొచ్చు. అర్ధభ్రమణం. అర్ధభ్రమణం అంటే మరి సవ్య దిశ అపసవ్య దిశ. సవ్య దిశ అంటే ఏంటి, అపసవ్య దిశ అంటే ఏంటి తెలియదు. సవ్య దిశ అంటే మన క్లాక్ తిరుగుతుంది కదా, మన క్లాక్ తిరిగేది సవ్య దిశ, క్లాక్కి యాంటీగా తిరిగేది అపసవ్య దిశ. దాన్ని బట్టి మనం గమనించవచ్చు. సో మన యొక్క గడియారం ఏ విధంగా తిరుగుతుంది, సపోజ్ ఇక్కడ మనం 12:01 ఉందనుకోండి, 12:01 గడియారం అనేది ఇలా తిరుగుతుంది. సో ఇది ఏమవుతుందంటే సవ్య దిశ అవుతుంది. ఒకవేళ ఇది చూసుకుంటే ఇది అపసవ్య దిశ అవుతుంది. సో దాన్ని బట్టి మన సవ్య దిశలో చేయవచ్చు, అపసవ్య దిశలో కూడా అర్ధభ్రమణం అనేది చేయవచ్చు అనమాట. అర్ధభ్రమణం అంటే ఏంటంటే మరి మనం భ్రమణం చేసిన తర్వాత వస్తువు మొదటి దాని వలె ఉంటే దానిని భ్రమణ సౌష్ఠవం అంటారు. భ్రమణ సౌష్ఠవం గమనించినట్లయితే ఇక్కడ సో ఈ యార్ ఇలా ఉంది కదా, దీన్ని ఇలా తిప్పాం అంటే ఇలాగా, ఇది పావు భ్రమణం అంటారు. మళ్ళీ దీన్ని ఇలా తిప్పాం, దీన్ని అర్ధభ్రమణం అంటారు. సో 180 డిగ్రీల భ్రమణం చేసామన్నమాట. సో ఇది అర్ధభ్రమణం. ఇది అర్ధభ్రమణం అంటే ఇది భ్రమణం అంటే మనం దాన్ని ఇప్పుడు ఎస్ ఉంది, ఎస్ని ఇక్కడ వరకు తిప్పాం పావు భాగం, మరలా ఇక్కడికి తిప్పాం. సో ఇది అర్ధభ్రమణము అంటే 180 డిగ్రీలు తిప్పాం. సో అర్ధభ్రమణం అంటే భ్రమణం చేసిన తర్వాత వస్తువు మొదటి దాని వలె ఉంటే దానిని భ్రమణ సౌష్ఠవం అంటారు. అలాగా మరి అర్ధభ్రమణం అంటే 180 డిగ్రీల భ్రమణం. ఇక్కడ చూడండి 2 పావు భ్రమణాలు లేదా 180 డిగ్రీల భ్రమణాలు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 1 పావు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 1 పావు అలాగా. సో సవ్య దిశలో అపసవ్య దిశలో ఏదైనా చేయొచ్చు. అర్ధభ్రమణం అంటే 180 డిగ్రీల భ్రమణాన్ని అర్ధభ్రమణం అంటారు. ఇక్కడ చూడండి అర్ధభ్రమణానికి సంబంధించి నేను చేసినవి ఇక్కడ పెట్టడం జరిగింది. సో మీరు ఒకసారి ఇవి వీడియో ఆఫ్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత పావు భ్రమణం గురించి ఆల్రెడీ చెప్పాను కదా, యారో ఇలా ఉండేది, ఇలా పావు భ్రమణం, మరలా ఇలా తిరిగితే అది అర్ధభ్రమణం. సో ఇది అర్ధభ్రమణం పావు భ్రమణంకి సంబంధించి. సో ఇక్కడ అర్ధభ్రమణం పావు భ్రమణానికి సంబంధించి నేను ఫొటోస్ ఇవ్వడం జరిగింది. సో అవి కూడా చూసుకోండి ఒకసారి మీరు. సో ఇవి అద్దంలో ఏ విధంగా ప్రతిబింబం ఉంటుంది మ్యాచ్ చేయమన్నాడు. నెక్స్ట్ వచ్చేసి మరి దీంట్లో సౌష్ఠవ రేఖలు కలిగినవి ఎన్ని, అలాగే సౌష్ఠవ రేఖలు ఎన్ని గీయొచ్చు అని చెప్పి అడిగాడు. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ కింది పట్టికకు సంబంధించి మరి పావు భ్రమణం అర్ధభ్రమణం తిప్పితే ఎలా ఉంటుందని అడిగాడు. సో ఇది కూడా ఒకసారి వీడియో ఆఫ్ చేసి జస్ట్ ఒకసారి చూసుకోండి సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి అమరికల గురించి తెలుసు కదా, ఒక వరుస క్రమంలో మరలా పునరావృతమయ్యే పటాలను కానీ ఆకారాలను కానీ అమరికలు అంటారు. అమరికలు సౌందర్యాన్ని కలిగి ఉంటాయి. అన్ని అమరికలు ఒకే నిర్దిష్టమైన ఆకారాలను మరలా పునరావృతం అవ్వడం వల్ల ఏర్పడినవే. సో ఇవి పునరావృతమయ్యే అమరికలు. మనం టైల్స్ కానివ్వండి, ఇంట్లో సారీ డిజైన్స్ బోల్డ్ ఉంటాయి మన చుట్టూ అమరికలు, ప్రహారీ గోడ. నెక్స్ట్ ఒక ఆవరణ యొక్క చుట్టూ ఉన్న కొలతను చుట్టుకొలత అంటారు. సపోజ్ ఇది ఉందనుకోండి, ఇదంతా కలిపి చుట్టుకొలత అంటారు అన్నమాట దీన్ని. నెక్స్ట్ దీర్ఘచతురస్రం చుట్టుకొలత. దీర్ఘచతురస్రం చుట్టుకొలత చూసినట్లయితే మనం సపోజు ఇది ఎక్స్, ఇది వై. సో మనం ఆల్రెడీ దీర్ఘచతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఎక్స్ అనుకోవచ్చు. సో గమనించినట్లయితే మనం ఎక్స్ ప్లస్ వై ప్లస్ వై. సో 2x 2y. సో అదే ఇంకా 2 × x + y కింద ఫార్ములా 2 × l + b. అదే 2 పొడవులు 2 వెడల్పులు దీర్ఘచతురస్ర చుట్టుకొలత. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆవరణ యొక్క చుట్టూ ఉన్న కొలతను చుట్టుకొలత అంటారని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. సో చతురస్రం చుట్టుకొలత అక్కడ మన దీర్ఘచతురస్రంలో అయితే ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి 2 × l + b వేసాం. ఇక్కడైతే 4 భుజాలు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి 4 × మనం భుజం వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మామూలుగా ఫైండ్ అవుట్ చేయమన్నాడు పొడవు, వెడల్పు, వైశాల్యము. సో దాంట్లో ఉన్న బాక్స్ని బట్టి మనం అది చేయవచ్చు. నెక్స్ట్ దీర్ఘచతురస్ర వైశాల్యం దాని పొడవు వెడల్పు లబ్ధానికి సమానము. వైశాల్యం అంటే తెలుసు కదా, ఇది చుట్టుకొలత. వైశాల్యం అంటే ఈ ప్లేస్ అంతటిని కూడా వైశాల్యం అంటారు. సో l × b చేస్తే అది వైశాల్యం అవుతుంది. అదే l + b 2 × l + b చేస్తే అదేమో చుట్టుకొలత అవుతుంది అనమాట. సో దీర్ఘచతురస్ర వైశాల్యము పొడవు × వెడల్పు. నెక్స్ట్ చతురస్ర వైశాల్యం అంటే మరి చతురస్ర వైశాల్యం అన్ని భుజాలు సమానం కాబట్టి సో దాని పక్క భుజాల లబ్ధానికి మనం సమానం చేసుకోవచ్చు. అంటే భుజము × భుజం చేయవచ్చు. ఒక దీర్ఘచతురస్రంలో పొడవు వెడల్పులు సమానం అయినా అది చతురస్రం అవుతుంది చూసాం. ఇక్కడ చతురస్రంలో పొడవు వెడల్పులను భుజాలు అంటారు. అన్ని భుజాలు సమానం, సో అది చతురస్రం అవుతుంది. సో చతురస్ర వైశాల్యం = భుజము × భుజం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ దీనికి వచ్చేటప్పటికి ఇక్కడ మరి మనకు కొన్ని సమ్స్ ఇవ్వడం జరిగింది. సో సమ్స్ కూడా చేయండి, సమ్స్ అన్నీ చేయండి.
ఫస్ట్ టైం చేసిన వాళ్ళు సమ్స్ అన్నీ చేయండి. సెకండ్ టైం అయితే మీకు రాని మాత్రం టిక్ పెట్టుకుని అవి చేయండి. సో ఒక చతురస్ర ఆకారంలో గల పార్కు భుజం 200 మీటర్లు, దాని చుట్టూ కంచి వేయటకు ఎంత కావాలి? సో 4 × 200. 4 × 200 చతురస్రం అంటే 4 భుజాలు ఉంటాయి కాబట్టి 4 × 200 చూసుకుంటాం. సో 800 మీటర్లు. సో దాని చుట్టూ కంచి వేయటకు మీటర్కి 30 రూపాయలు అంటే 800 × 30 24,000 రూపీస్. 28 సెంటీమీటర్ల పొడవు గల ఒక తీగ ఉంది. దీన్ని ఒక చతురస్రాకారం మలిసి దాని భుజం పొడవు ఎంత? సో 28 చతురస్రం అంటే 4 కదా. సో బై 4 7 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దత్తాంశ నిర్వహణ గణన చిహ్నాలు అంటే చిత్రాలు, పటచిత్రాలు. చూసారా ఇక్కడ చిత్రాలు ఉన్నాయి కదా. మనం పటచిత్రం ద్వారా దత్తాంశాన్ని చాలా సులభంగా పోలుస్తాం. గులాబీలు, బంతి ఇవి. నెక్స్ట్ ఈ విధంగా చూసుకుంటాం. మరి ఇక్కడ ఒక సంఖ్య తప్పనిసరిగా సంఖ్య అయి ఉండాలి. 2, 5, 10, 15 ఏదో ఒక సంఖ్య అయి ఉండాలి. ఇక్కడ మనం పైన ఇచ్చిన దానిలో మరి 4 రెళ్ళు 8 పువ్వుల్ని ఈజీగా చూసుకున్నాం. అంటే తీసుకున్న బొమ్మల్ని ఒకే పరిమాణం ఒకే ఆకారంలో తప్పనిసరిగా ఉంటే వాటిని మనం ఒక స్కేల్ అనేది ఇచ్చి దాన్ని మనం పోల్చవచ్చు అనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా పటచిత్రాలే. ఇవన్నీ కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక్కడ చేపలు పటచిత్రాలు. నెక్స్ట్ వచ్చేసి కమ్మీ చిత్రాలు. సో కమ్మీ చిత్రాలు కబడ్డీ ఆడిన వాళ్ళు, ఖోఖో ఆడిన వాళ్ళు, టెన్నికాయిట్ క్రికెట్ ఆడిన వాళ్ళకి సంబంధించి కమ్మీ చిత్రాలు. నిలువు మరియు అడ్డు కమ్మీలు. ఇది నిలువు, ఇది అడ్డు అనమాట. సో ఒక యూనిట్లో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా సేమ్ యూనిట్లో తీసుకోవడానికే మరి ఖచ్చితంగా మరి యూనిట్లో ఏ విధంగా తీసుకోవాలనేది చెప్పడం జరిగింది ఇక్కడ. సో దీనికి సంబంధించి ఇంకా ఏమీ అవసరం లేదు. ఇక్కడ గమనించినట్లయితే సమాన వెడల్పు గల దీర్ఘచతురస్ర కమ్మీలతో కమ్మీ రేఖ చిత్రం ప్రాతినిధ్యపరుస్తుంది. ప్రతి కమ్మీ రేఖ చిత్రం స్కేల్ని కలిగి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. కమ్మీ రేఖ చిత్రాలు ఎప్పుడు కూడా స్కేల్ని కలిగి ఉంటాయండి. సమాన వెడల్పు గల దీర్ఘచతురస్ర కమ్మీలతో సమాన వెడల్పు అనేది ఉంటుంది. గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇది వెడల్పు, ఇది అడ్డైనా ఇదైనా సరే మరి అడ్డు కమ్మీ రేఖ చిత్రమైన సమాన వెడల్పే ఉంటుంది. సో సమాన వెడల్పు గల దీర్ఘచతురస్ర కమ్మీలతో కమ్మీ రేఖ చిత్రం అనేది ప్రాతినిధ్యపరచబడుతుంది. సో ఈ పేజీకి సంబంధించి ఏమి ఇంపార్టెంట్ ఏమీ లేవు. సో అన్నీ కూడా మామూలుగా. ఇవి కూడా అభ్యాసం ఒకటి కూడా ఇంపార్టెంట్ ఏం కాదు. అయినప్పటికీ మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే మాత్రం సమ్స్ ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ వచ్చేసి దత్తాంశ నిర్వహణ ఉపయోగం ఏంటంటే ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు జనాభా, జంతువులు, ఆహార ఉత్పత్తులు, డబ్బు పంపిణీ అంశాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తారు. సేకరించిన దత్తాంశం ఆధారంగా భవిష్యత్ అవసరాలు నిర్ణయిస్తారు. అందుకే ప్రతి ఒక్కరు దత్తాంశం సేకరించాలి, విశ్లేషించాలి. ఇక్కడ ప్రశాంత చంద్ర మహాల్నోబిస్ గురించి ఇవ్వడం జరిగింది. సాంఖ్యక శాస్త్రవేత్త. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ను కలకత్తాలో స్థాపించారు. భారతదేశంలోని ఆధునిక సాంఖ్యక శాస్త్ర పితామహుడిగా పేరు పొందాడు. నెక్స్ట్ భిన్నాలు. ఒకే హారాలు కలిగిన భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు. ఇవన్నీ కూడా సజాతి భిన్నాలు. సో క్రమభిన్నం అంటే లవం తక్కువ హారం ఎక్కువ గల భిన్నాలు క్రమభిన్నాలు అంటారు. సపోజ్ ఇది హారము, ఇది లవం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవం హారం అనేది తెలుసుకోవాలి. పైది లవము, కింద హారము. సో లవం తక్కువ హారం ఎక్కువ కలిగిన భిన్నాలు క్రమభిన్నాలు అంటారు. మిశ్రమ భిన్నాలు అంటే ఇంక ఈ విధంగా ఉంటాయి. 2 × 1/2 × అవి మిశ్రమ భిన్నాలు అవుతాయి. అంటే మిశ్రమ భిన్నంలో ఒక పూర్ణ సంఖ్య ఉంటుంది, 2 ఉంది, క్రమభిన్నం కలిగిన ఉంటుంది. సో క్రమభిన్నం. సో ఇది కూడా చూసుకోవాలి. దాన్ని మిశ్రమ భిన్నం అంటారు. నెక్స్ట్ భిన్నాల్లో లవము హారం కంటే పెద్దదిగా లేదా సమానంగా ఉంది. సో భిన్నాల్లో లవము హారము కంటే పెద్దదిగా లేదా సమానంగా ఉంటే ఆ భిన్నాలను అపక్రమ భిన్నాలు అంటారు. ఇక్కడ గమనించినట్లయితే లవం అనేది పెద్దగా ఉంది, హారం అనేది చిన్నదిగా ఉంది. ఇలాంటి భిన్నాలను అపక్రమ భిన్నాలు అంటారు. క్రమభిన్నం యొక్క విలువ ఎల్లప్పుడూ 1 కంటే తక్కువ ఉంటుంది. అపక్రమం భిన్నం విలువ ఎప్పుడు కూడా 1 కంటే ఎక్కువ లేదా 1 అనేది ఉంటుంది అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. సో క్రమభిన్నం యొక్క విలువ 1 కంటే తక్కువ, అపక్రమ భిన్నం విలువ ఎల్లప్పుడూ 1 లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అపక్రమ మరియు మిశ్రమ భిన్నాల రూపాలు సమానం. ఆ రెండు కూడా సమానం. నెక్స్ట్ అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చినప్పుడు భాగఫలం పూర్ణాంక భాగంగాను, శేషం లవంగాను, అపక్రమ భిన్నంలోని హారంగాను మారుతుంది. మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చినప్పుడు హారాన్ని పూర్ణాంక భాగంతో గుణించగా వచ్చు ఫలితానికి లవాన్ని కలపగా వచ్చిన విలువ లవంగాను, మిశ్రమ భిన్నంలోని హారంగాను మారుతుంది. సో చూసినట్లయితే సో అపక్రమ భిన్నాన్ని మనం మారుద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అపక్రమ భిన్నం సపోజ్ 7/3 ఉంది కదండి. సో అపక్రమ భిన్నాన్ని 3 రెళ్ళు 6 1 ఇక్కడ అదే అంటున్నారు చూడండి. అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చినప్పుడు భాగఫలం ఎంత 2, ఇది పూర్ణాంకంగా అవుతుందంట, అంటే 2 అవుతుంది. నెక్స్ట్ శేషం ఎంత 1 అనేది లవం అంటే పైన అవుతుంది, హారం అవుతుంది, అది 2 1/3. అలాగే మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చినప్పుడు ఏం చేయాలంటే మరి హారాన్ని పూర్ణాంక భాగంతో గుణించాలంటే 3 × 2 చేసిన తర్వాత వచ్చు ఫలితానికి లవాన్ని కలపాలి, +1 చేయగా
వచ్చే విలువను మరి మనం మిశ్రమ భిన్నంలో హారం కింద తీసేసుకుంటాం. సో అది ప్రాసెస్. అపగ్రమ భిన్నం, మిశ్రమ భిన్నం రెండు కూడా సమాన భిన్న రూపాలు. సమాన భిన్నాలంటే 1/2, 2/4, 3/6 సమాన భిన్నాలు. 2 2 2 సో 1/2, 3 3 3 6 సో 1/2. అంటే మనం సమాన భిన్నాలు అంటే ఏం లేదు, సమాన భిన్నాలను మన లవహారాలను ఒకే అంకెతో గుణించడం భాగించడం చేయగా మరి అవి సమాన భిన్నాలు అవుతాయి. సో సమాన భిన్నాలను పొందడానికి ఇచ్చిన భిన్నాలను లవహారాలను ఒకే అంకెతో గుణించాలి లేదా భాగించాలి. దీనికి సంబంధించివి. నెక్స్ట్ భిన్నం యొక్క కనిష్ట రూపం అంటే ఏంటంటే మనం మరి లవహారాలను మరి భాగిస్తే ఇంకా భాగించడానికి వీలు లేకుండా ఉంటే అది భిన్నం యొక్క కనిష్ట రూపం అంటారు. మరి ఇక్కడ గమనించినట్లయితే 30 36 ఉందనుకోండి, 30 36 5/6 కింద చేయగలం. మరలా 5ని 6ని మనం ఏ సంఖ్యలోనూ కూడా మరి మనం కొట్టలేం. కాబట్టి లవహారాలను వాటి గాసాబాతో భాగిస్తే భిన్నం యొక్క కనిష్ట రూపం వస్తుంది. అదొక ప్రాసెస్. లేదంటే డైరెక్ట్గా మనం మామూలుగా చేసేసుకున్న సో కనిష్ట రూపం అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ సమ్స్ అనేవి వీలైతే చేసుకోండి. ఇక్కడ గోవిందమ్మ తన వద్ద ఉన్న 4 ఎకరాల పొలాన్ని తన 3 కొడుకులకు సమానంగా పంచింది. అప్పుడు ప్రతి ఒక్క కొడుకు వచ్చే భాగాన్ని భిన్న రూపంలో రాయమన్నాడు. సో 4/3 కదా. సో అంటే 4 ఎకరాలు ఎంతమందికి పంచింది? 3కి పంచింది. 4 ఎకరాలని బై 3 పంచింది. సో 3 × 4 = 3 3. సో 1 సో 1/3 భాగం ప్రతి ఒక్క కొడుక్కి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సజాతి భిన్నాలు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఒకే హారం కలిగిన భిన్నాలు సజాతి భిన్నాలు, ఒకే హారం లేని భిన్నాలు విజాతి భిన్నాలు అవుతాయి. సో ఈ లెసన్ ఈ పేజీలో ఏమీ లేదండి. సో సజాతి భిన్నాలు మొత్తం అంటే లవాలను కలిపేసుకుని సామాన్య హారం ఉమ్మడిగా ఒకటి వేసేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసినప్పటికీ మరి 1/8, 2/8 ప్లస్ 3/8 అంటే ఏం లేదు, లవాలను కలిపేసుకుని సామాన్య హారాన్ని కిందకి దించేసుకున్నాడు. లవాలను కలిపేసి సామాన్య అలా కిందకి ప్రాసెస్ అనమాట. సో విజాతి భిన్నాలు సంకలనం చేయాలంటే మరి ఏ విధంగా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ విజాతి భిన్నాలని మనం ఏం చేయాలంటే సజాతి భిన్నాల కింద మార్చుకుని మనం సమ్ చేయాలి. ఇక్కడ చూసినట్టు 1/3 ప్లస్ 1/2 ఉంది కదా. సో 3 2 కాసాగా ఎంత 6 అవుతుందంటే మనం రెండింటిని కూడా కింద కాసాగు 6 వచ్చేలాగా 2/2 3/3 అటు గుణిస్తే వచ్చేది కాసాగు. సో ఈ విధంగా ప్రాసెస్ చేయాలి. సో ఇక్కడ సమ్ చూద్దాం. సరసమ్మ రొట్టెలో 1/3 భాగం సోమవారం నాడు, 1/4 భాగం మంగళవారం నాడు తిన్నది. అయితే ఆ 2 రోజులు ఆమె తిన్న మొత్తం ఎంత? రొట్టెలో తిన్న భాగం 1/3, మంగళవారం 1/4. సో 1/3 1/4 కలిపితే ఎంత మొత్తం? 7/12. సో ఆమె మరి తిన్న భాగం ఇక్కడ మనకి వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా మనం సమ్ అనేది చేయాలి. సో ఇంక మిగతా అన్నీ కూడా అవసరం లేదు. ఇంకా సజాతి భిన్నాలు వ్యవకలనంలో లవముల్లో తేడాలను లవంగాను అదే హారాన్ని హారంగా రాయడం జరుగుతుంది. సో సంకలనం అలాగే వ్యవకలనం అయితే తీసివేయడం కూడా సేమ్ అలాగే. సో ఇక్కడ ఫార్ములా సజాతి భిన్నాల భేదం = లవముల భేదము బై సామాన్య హారము. నెక్స్ట్ విజాతి భిన్నాల వ్యవకలనం. సేమ్ విజాతి భిన్నాల సంకలనమైన విజాతి భిన్నాల వ్యవకలనమైన ముందు వాటిని ఏం చేయాలంటే సజాతి భిన్నాలుగా మార్చుకుంటే మనకి ఈజీగా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. సో ఇది సో అభ్యాసం 2 ఇక్కడ మీకు చూపిస్తున్నాను. వీలైతే సమ్స్ కూడా చేయండి, సింపులే. ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ చూసాం కదా సరసమ్మ రొట్టె గురించి. సో యాస్టీజ్గా అలాగే చేయాలి. నెక్స్ట్ దశాంశ భిన్నాలు. 1/10 0.1 0.01 0.001. సో 10 100 1000 హారాలుగా గల భిన్నాలను దశాంశ భిన్నాలు అంటారు. సో దశాంశ భిన్నాలను చదివే విధానం కూడా వేరుగా ఉంటుందండి. ఇక్కడ గమనించినట్లయితే మరి 285.143 అని చదువుతాము. సో ఇక్కడ గమనించినట్లయితే 2 యొక్క స్థాన విలువ 200, 8 యొక్క స్థాన విలువ 80. అదే 2 యొక్క స్థానం అయితే 100, 8 యొక్క స్థానం అయితే 10, 5 యొక్క స్థానం అయితే 1. అదే 2 యొక్క ముఖ విలువ అయితే 2, 8 యొక్క ముఖ విలువ కూడా 2. సో ఈ డిఫరెన్స్ కూడా గమనించాలి. ఇక్కడ మరలా పాయింట్ తర్వాత వచ్చి అంటే దశాంశ బిందువు తర్వాత వచ్చి స్థాన విలువలు ఈ విధంగా మారిపోతాయి. 1 యొక్క స్థాన విలువ 1/10, 4 యొక్క స్థాన విలువ 4/100, 3 యొక్క స్థాన విలువ 3/100 కింద మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో అంకెల స్థాన విలువలు రాయండి, అంకెల స్థాన విలువ యొక్క రూపం రాయండి అని చెప్పి అడుగుతాడు. సో ఈ విధంగా రాయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ పురాతన కాలంలో భారతీయులు భిన్నాల్లో లవహారాల మధ్య గీత ఉంచకుండా
రాసేవారు. అరబ్బులు అడ్డగీతను జోడించారు. భిన్నరాశి అనేది ఇండియాలో వాడేవారు. ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు, భాస్కరుడు భిన్నాలపై పరిశోధన చేశారు. ఆంగ్లంలో ఫ్రాక్షన్ అనే పదం ఫ్రాక్టస్, ఫ్రాక్షియం వంటి లాటిన్ పదాల నుంచి వచ్చింది, అనగా విరిగిన లేదా విరగబడి అని అర్థం. సో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని భిన్నాలు ఇవ్వడం జరిగింది. 6/6 అనేది ఏ రకం మిశ్రమ భిన్నం, 1 లేదా అంతకంటే మరి ఎక్కువ వాల్యూ ఉంటే అది మిశ్రమ భిన్నం అని చెప్పుకున్నాం కదా. సో అలాగే 3/1/2 అనేది మిశ్రమ భిన్నము, 9/6 అనేది క్రమ భిన్నము, 2/5 అనేది క్రమ భిన్నము, ఒక పూర్ణ సంఖ్య మరియు క్రమ భిన్నం కలిగిన భిన్నాన్ని మిశ్రమ భిన్నం అంటారు. మెయిన్ ఈ లెసన్కి వచ్చేసి ఇది. మిగతా అన్నీ కూడా ఓన్గా చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు చేయగలరు ముందున్న లెసన్కి సంబంధించి ఇవన్నీ. సో ఇవి ఇక్కడ లాస్ట్లో చూసినట్లయితే 18, 19 సమ్స్. సో అక్షరాల్లో రాయండి. 100 అక్షరాల్లో రాయండి. 189.257 అనేది అక్షరరూపం. 6 యొక్క స్థాన విలువగడు. సో 6/100. నెక్స్ట్ వచ్చేసి కొలతలు. సో చిన్న వస్తువుల పొడవులను కొలవడానికి సెంటీమీటర్లు ఉపయోగిస్తాము. సెంటీమీటర్లతో కొలవడానికి మనం స్కేల్ను ఉపయోగిస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ పేజీలో ఇంపార్టెంట్ ఏమీ లేదు, జస్ట్ మ్యాటర్ ఇచ్చాడు అంతే మనకి ఐడెంటిఫై చేయడానికి. ఇక్కడికి వచ్చేసినప్పటికీ అంకెలు సంఖ్యలు చూపించిన గీతలు సెంటీమీటర్లుగాను, సంఖ్యలు అంకెలు లేని గీతలు మిల్లీమీటర్లను సూచిస్తాయి. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది సెంటీమీటరు, ఇక్కడ మరి సంఖ్యలు కదా ఇవేమో మిల్లీమీటర్స్ అనమాట. సో 1 సెంటీమీటర్ ఈజ్ కూడా 10 భాగాలుగా చేయబడుతుంది. సో 1 మిల్లీమీటర్ ఈజ్ కూడా 1/10, అంటే 1 సెంటీమీటర్ ఈజ్ కూడా 10 మిల్లీమీటర్లు. సో 1 మిల్లీమీటర్ ఈజ్ కూడా 1/10 సెంటీమీటర్లు, అంటే 1 మిల్లీ, ఈ 10ని పక్క తీసుకొచ్చేస్తాం అనమాట. సో ఇది ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. ఇంక ఈ పేజీలోకి వచ్చేసి ఇంపార్టెంట్ అయితే ఏమీ లేదు. ఇక్కడికి వచ్చేసి మరి ఎక్కువ విలువ నుండి తక్కువ విలువకు మార్చాలంటే గుణించాలి, తక్కువ విలువ నుండి ఎక్కువ విలువకు మార్చాలంటే భాగించాలి. సపోజ్ సెంటీమీటర్ అనేది ఎక్కువ విలువ, మిల్లీమీటర్ అనేది తక్కువ విలువ, అప్పుడు మనం గుణించాలి. గమనిస్తే ఇప్పుడు 10 మిల్లీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ కదా. సో మరి ఎక్కువ విలువ ఏది సెంటీమీటర్. సో సెంటీమీటర్ నుండి మనం తక్కువ విలువ అంటే మిల్లీమీటర్కి మార్చాలంటే ఈ 10 మనం గుణించాలన్నమాట. సో అది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ 80 సెంటీమీటర్లు, సెంటీమీటర్ అనేది ఎక్కువ విలువ, మనం దీన్ని మిల్లీమీటర్ కంటే తక్కువ విలువకు మార్చాలంటే మనం ఏం చేయాలి, మరి ఇక్కడ 100 గుణించడం అనేది జరిగిందనమాట, మిల్లీమీటర్. సో 80 ఇంటూ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు మిల్లీమీటర్. సో ఆ విధంగా మరి ఎక్కువ విలువ నుండి తక్కువ విలువకు మార్చాలంటే గుణించాలి, తక్కువ విలువ నుండి ఎక్కువ విలువకు మార్చాలంటే భాగించడం అనేది మనం ఖచ్చితంగా చేయాలి. సో చూసుకుంటూ ఉండండి, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ టేబుల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం మీటర్ అనేది ప్రమాణంగా చూసుకుంటే, సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 డెకామీటర్లు, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 హెక్టామీటర్లు, అలాగా, లేదా 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/10 డెసిమీటర్. సో అలాగ చూసుకోవాలి అవి. సో ఈ టేబుల్ కూడా బాగా చూసుకోండి. మీటర్ అనేది లేదా గ్రామ్ అనేది లేదా లీటర్ అనేది ప్రామాణికమైన కొలతలు, ఈ మూల కొలతలు. సో వాటికి మిగతా వాల్యూలు అడిగితే 10లో, 100, 1000 లేదా కిలోమీటర్లు, డెకాలు అడిగితే కనుక మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 డెకామీటర్లు అని, మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 హెక్టామీటర్లు అని, మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 కిలోమీటర్లు అని అలాగా చూసుకోవాలి. అదేవిధంగా గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు మరి 10 డెకామీటర్ అని. సో అలా చూసుకుంటాం, 10 డెకాగ్రామ్ అని. సో అలాగా ఈ టేబుల్కి సంబంధించి చూసుకోండి. ఎక్కువ దూరాలు కొలవడానికి కిలోమీటర్లను, అలాగే మీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్ అనేది వస్తువులు, దుస్తులు పొడవులను కొలవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంటే, ఈ టేబుల్ కూడా ఒకసారి చూసుకోండి. మూల కొలతలను చూసుకుని మూల కొలతల ఆధారంగా కిలోమీటర్లు అయితే ఎంత, సెంటీమీటర్లు అయితే ఎంత, మిల్లీమీటర్లు, దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. మరి ఫుల్ డీటెయిల్గా అంటే ఈ బాక్స్కి సంబంధించి వీడియో చేశాను. సో వీలైతే అదొకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంక ఈ పేజీలో ఏమీ లేదు. తర్వాత పేజీలో అభ్యాసం ఒకటి ఇచ్చాడు, ఇది ప్రామాణికం కాదు. సో 12 సెంటీమీటర్లు 5 మిల్లీమీటర్లు, 2 సెంటీమీటర్లు 5 మిల్లీమీటర్లు ఎక్కువ అని అడిగాడు. సో సెంటీమీటర్లు, మిల్లీమీటర్లు అనేది మరి ఒక ప్రమాణంలోకి మార్చుకుని మనం సమ్స్ చేస్తే ఈజీగా సమ్స్ వచ్చేస్తాయి. సో ఈ సమ్స్ అన్ని కూడా ట్రై చేయండి. ఒకవేళ ఏదైనా రాకపోతే కనుక మనం నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించి చెప్తాను. సో ఇంకా దీంట్లో ఇంపార్టెంట్ ఏం లేదు. ఇక్కడ సెంటీమీటర్ని మీటర్లకు మార్చడం ఇచ్చాడు. ఆల్రెడీ దీనికి సంబంధించి నేను వీడియో చేశాను, వీలైతే వీడియోలో చూసుకోండి మీకు అంతగా అవసరమైతే. సో దశాంశ స్థానం తర్వాత చివరిలో 0 వస్తే రాయవలసిన అవసరం లేదు. సో 0 వచ్చిందంటే రాయవలసిన అవసరం అనేది లేదని, ఇక్కడ అంటే 0.90 ఉందనుకోండి, 0 రాయాల్సిన అవసరం లేదు, 0.90 రాస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా సమ్స్ టెక్స్ట్ బుక్లో ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి ఈజీగా మీరు చేయవచ్చు. అభ్యాసం 2లో కూడా
అన్నీ కూడా ఈజీ సమ్స్ ఇవన్నీ కూడా. మరి ఎంత పొడవు ప్లస్ చేయడం, మైనస్ చేయడం, ఇంటూ చేయడం వంటివి వస్తాయి. సో కూడా చేయండి, ప్రతి బిట్టు చేయండి. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు జస్ట్ ఒకసారి వీడియో ఆఫ్ చేసి సో ప్రతి సమ్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. లేదంటే టెక్స్ట్ బుక్ గ్యాదర్ చేసుకోండి, టెక్స్ట్ బుక్ ఉండడమే మంచిది. సో ఇక్కడ 6 కిలోమీటర్లని మీటర్లోకి మార్చడం ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. సో ఇది ప్రాసెస్, ఈ విధంగా మార్చాలి. సో ఇంకే పేజీలో ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది బిట్ అడిగాడు టెట్లో. 1 క్వింటాల్ అంటే ఎంత, 1 టన్ను అంటే ఎంత అనేది అడిగాడు. 1 క్వింటాల్ ఈజ్వల్ టు 100 కేజీలు, 1 టన్ను ఈజ్వల్ టు 1000 కేజీలు. అలాగే ఇక్కడ కొన్ని సమ్స్ కూడా ఉన్నాయి. రోషన్ గురించి అంటే 540 కిలోమీటర్లు ప్రయాణించాడు. అనంతపురం విజయవాడకి 520 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఎక్కువ దూరం ఎవరు ప్రయాణించారు, ఎంత ఎక్కువ అని అడిగాడు. సో 25 కిలోమీటర్లు రోషన్ ఎక్కువ దూరం ప్రయాణించాడు. ఇది వచ్చేసి 5.650 కిలోమీటర్లు, 1.250 కిలోమీటర్లు మనం వేయవలసిన రోడ్డు దాంట్లో తీసేస్తే తీసివేత. సో గుణకారం ఇది చూడండి. ఒక రైలు గంటకు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అదే వేగంతో అది 12 గంటలు ఎంత దూరం ప్రయాణిస్తుంది. 1 గంట ఇచ్చాడు కాబట్టి 12 ఇంటూ 50 చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ లెసన్ సంబంధించి సో ఇక్కడ కూడా ఎగ్జాంపుల్తో పాటు ఇచ్చాడు. సో ఇది ఒకసారి జస్ట్ వీడియో ఆఫ్ చేసి, వీడియో ఆఫ్ కాదు వీడియో పస్ చేసి ఒకసారి చూసుకోండి. 5 కిలోగ్రాముల గ్రాములకు ఎలా మార్చాడు. ఫస్ట్ ఏదైనా సరే మూల ప్రమాణం అనేది తెలియాలి. అంటే 1 కిలోగ్రామ్ ఈజ్వల్ టు 1000 గ్రాములు అని తెలిస్తే మనం ఈ విధంగా మార్చడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ప్రాసెస్. నెక్స్ట్ అభ్యాసం 4 కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ చెయ్యండి. ప్రతి సమ్మ చేస్తేనే సమ్స్ మీద ఫుల్ గ్రిప్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి గ్రాములను మిల్లీగ్రాములకు మార్చడం అనేది ఇచ్చాడు. ఇవి కూడా నేను సమ్స్ అనేవి చేశాను, వీలైతే మన ఛానల్లో ఉంటాయి, అవి ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఇవి ముఖ్యంగా ఇవన్నమాట. సో 1 లీటర్ ఈజ్వల్ టు 1000 మిల్లీ లీటర్లు. ఇంకా రిమైనింగ్ ఇవన్నీ కూడా అవసరం లేదు. ఇక్కడ ఒక బిట్ చూద్దాం. సో ఇక్కడ బి మగ్గులో 700 మిల్లీ లీటర్ల ద్రావణం ఇచ్చాడు. సో బి మగ్గులో కన్నా ఏ మగ్గులో 300 మిల్లీలీటర్ ఎక్కువ అన్నాడు. సో ఈజ్వల్ టు 700 + 300. సి మగ్గులో 400 మిల్లీలీటర్లు ఎక్కువ పాలు అన్నాడు బి మగ్గు కన్నా. సో 700 + 400 చేస్తే వచ్చేదే ఆన్సర్ అనమాట. నెక్స్ట్ కాలం, 1 గంట కాలం గురించి మనందరికీ తెలుసు. సో మధ్యరాత్రి 12 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గల సమయాన్ని ఏఎం గాను, మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యరాత్రి 12 గంటల వరకు గల సమయాన్ని పిఎం గాను చెప్దాం. ఏఎం అంటే యాంటీ మెరిడియన్, పిఎం అంటే పోస్ట్ మెరిడియన్. సో ఇది మెయిన్ 12 గంటల గడియారము, 24 గంటల గడియారం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. సో 12 తర్వాత వచ్చే గంట 13 గంటలు, 14 గంటలు, 15 గంటలు. సో ఇది కూడా జస్ట్ ఒకసారి చూసుకోండి. టేబుల్ ఇచ్చాడు కదా. సో 12 గంటలు అయితే ఎంత, 24 గంటల గడియారం అయితే ఆ యొక్క టైం ఎంత అనేది అడిగాడు. సో ఇంకా దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఏమీ లేవు, చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బాబు బృందం కబడ్డీ ఆటను సోమవారం రోజు 6:15 AM నుండి 7:05 AM వరకు, మంగళవారం రోజు 3:25 PM నుండి 4:15 PM వరకు సాధన చేసింది. 2 రోజులు కానీ ఎంత సమయం పాటు ప్రాక్టీస్ చేశారు. సో టైం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఈజీగా టైం అనేది వస్తుంది. సో 6:15 అలాగే 7:05. సో ఈ టైం ఒకసారి చూసుకోండి. ఈ బిట్ కూడా ఇంపార్టెంట్. గడియారంలో చూడండి, లేదంటే మీకు అంతగా అర్థం కాకపోతే ఆ టైం క్యాలిక్యులేట్ చేయండి. ఆ విధంగానే క్యాలిక్యులేట్ చేయాలి అన్నీ. సో మొరార్జీ దేశాయ్ 28 రోజులు, ఆయన ఫిబ్రవరి నెల 29వ తారీఖున పుట్టారంట ఆయన. సో ఆయనకు సంబంధించి ఇక్కడ క్యాలెండర్ అనేది ఇవ్వడం జరిగింది. అన్ని నెలల కన్నా ఫిబ్రవరి నెల ప్రత్యేకమైనదని, ఆ నెలలో 28 లేదా 29 రోజులు ఉంటాయని, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి నెలలో ఒకరోజు అదనంగా వస్తుంది. ఏ సంవత్సరం అయితే ఫిబ్రవరి నెల 29 రోజులు ఉంటాయో ఆ సంవత్సరంను లీప్ సంవత్సరం అంటారు. సో 2019, 2020 క్యాలెండర్ అంటే మనకి బై 4 చేస్తే అది కొట్టివేయబడితే కనుక అది లీప్ సంవత్సరం అంటారు. ఒకవేళ 18 తర్వాత ఒకవేళ 2 సున్నాలు అలా ఉంటే కనుక అది మాత్రం మనం బై 4 చేయకూడదు. అది ఏం చేయాలంటే బై 4 కాకుండా మనం దాన్ని 400 సంవత్సరాలకు ఒకసారి, మరి శతాబ్దాలు అయితే మాత్రం 400 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అది మాత్రం చూసుకోండి. ఇక్కడ 2019లో 360 రోజులు, ఫిబ్రవరి నెల 28 రోజులు. 2020 సంవత్సరంలో 366 రోజులు. సో ఫిబ్రవరి నెల 29 రోజులు.
ఇంకా 2020 సంవత్సరంలో అయితే ఫిబ్రవరి నెల ఒకరోజు అదనంగా రావడం వల్ల 360 రోజులు వచ్చాయి. సో ఏ సంవత్సరం అయితే 360 రోజులు ఉంటాయో ఆ సంవత్సరం లీప్ సంవత్సరం అంటారు. 2019 సంవత్సరంలో 360 రోజులు ఉన్నాయి కనుక అది లీప్ సంవత్సరం కాదు. సాధారణంగా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం అనేది వస్తుంది. సో ఇంకో ఇచ్చాను కదా 1800, 1900 అలాంటివి వచ్చినప్పుడు మాత్రం మీరు 400తో భాగించాలి. అప్పుడు భాగిస్తే పోతేనే అది లీప్ సంవత్సరం అవుతుంది. ఒకవేళ పోతే అది లీప్ సంవత్సరం కాదు. అది మాత్రం అందరూ కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. అదే చెప్తున్నాను ఇక్కడ. సాధారణంగా లీప్ సంవత్సరం 4చే భాగించబడుతుంది. లీప్ సంవత్సరం కానిది భాగించబడదు. సో 400తో భాగించినప్పుడే లీప్ సంవత్సరంగా పరిగణించబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని బిట్స్ ఇచ్చారు చూద్దాం. 2020 లీప్ సంవత్సరం తర్వాత వచ్చి లీప్ సంవత్సరం ఏంటి? 2024. 2020 సంవత్సరం ముందు వచ్చిన లీప్ సంవత్సరం ఏంటి? 2016. సో +4 -4 చేస్తే వచ్చేస్తుంది ముందు వెనుక అనేది. 2300 లీప్ సంవత్సరమేనా? కారణం తెలపండి. సో /4 చేస్తే అది అవ్వట్లేదు కదా, సో అది లీప్ సంవత్సరం అనేది కాదు. నెక్స్ట్ ఏదైనా ఒక సంవత్సరానికి సంబంధించిన 12 నెలల రోజులను కూడండి, అది లీప్ సంవత్సరం కాదో చూడండి అన్నాడు. నెక్స్ట్ మొరార్జీ దేశాయ్ గారు జన్మించారు. సో ఆయన ఎన్ని పుట్టినరోజులు జరుపుకున్నారు? 24 పుట్టినరోజులు. సో తీసివేయడం. అలాగే ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 22/12/1888 జన్మించి 26/4/1920 మరణించారు. ఆయన జీవితకాలంలో ఎన్ని లీప్ సంవత్సరాలు వచ్చి ఉంటాయి? 8 సంవత్సరాలు. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను చూడండి. సో ఇవి మెయిన్ మరి 5th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్డ్ టెస్ట్ A to Z ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంపార్టెంట్ అయినవి కూడా. మిగతా ఎక్స్ప్లెయిన్ చేయనివి అయితే మీరు ఓన్గా చేయగలరు అవి, అందుకే అవి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీరు ఓన్గా చేయలేరు అనుకున్నవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జాగ్రత్తగా అందరూ కూడా DSEకి బాగా ప్రిపేర్ అవ్వండి.